కాన్ఫరెన్స్ రూమ్లో నేను ఒక కోట్ చూసాను, అబ్దుల్ కలాం ఫోటో చూశాను, కోట్ చూశాను. దిస్ ఇస్ మోర్ దాన్ ఎ కోట్ అండి. ఏంటంటే ఆయన ఇట్ ఈస్ హిస్ విజన్ యాక్చువల్గా. స్పిన్మెన్ ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్, ఇట్ ఈస్ అల్టిమేట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఎవల్యూషన్ అంటారు. ఒక ఆ టాపిక్ ఏదో మేము చదివేశాము అలా కాదు, దాని గురించి డెప్త్గా వెళ్ళాలి. ఆ ప్రోడక్ట్కి ప్రైస్ కానీ ఆ ప్రైస్ కోసం ప్రోడక్ట్ కాదు. మీ క్యాబిన్ దగ్గర నుంచి ప్రతిదీ ట్రాన్స్పరెంట్, రియల్లీ ఇట్స్ అంటే సీక్రెసీ అనేది లేదు అక్కడ. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారో నేను ఇంకెవరో చూడడానికి కెమెరాలు పెట్టడం కాదు, అసలు మనందరం కలిసి ఏం చేస్తున్నాం అనేది మన కస్టమర్ చూడాలి. క్యాబిన్లో ఒక కోట్ చూశాను, అది ఫోటో తీసుకొని సపరేట్గా. నెవర్ ఫియర్ టు థింక్ న్యూ అండ్ బిగ్, నోబుల్ ఐడియాస్ కెన్ కమ్ ఫ్రమ్ నోవెల్ థింకింగ్. ఫర్దర్ indomitable will and infinite vigor can come to you from the very nobility of your idea. అనిల్ నెక్కలపూడి. ఎంత పెద్ద పని అయినా కూడా నేను చేస్తాను, నేను చేయగలను, నేను చేయాలి అని చెప్పి కనీసం అంటే ఒక డ్రీమ్ చేయడానికి కూడా మనం డేర్ చేయలేకపోతే వాస్తవంగా ఏం చేస్తామని, ఇది చేయాలి అని మనం అనుకుంటే కదా అసలు తర్వాత ఏదైనా చేసే ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. సో నెవర్ ఫియర్ టు థింక్ న్యూ అండ్ బిగ్, కొత్తగా ఆలోచించడానికి ఇంకా భయపడదు. ఫ్రాంక్లీ సెయింగ్ నాకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంది. మనం చేసేది మంచి ఆలోచన మంచి అయినప్పుడు అన్ని రకాల సపోర్ట్స్ కూడా వస్తాయి కదా, ఎందుకు రావు? స్వామి వివేకానంద గారు ఇందాక మీరు అన్నారు కోట్స్ కొన్ని, కలాం గారు, స్వామి వివేకానంద గారు కొంచెం అటు ఇటుగా వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, మీ థాట్ ప్రాసెస్ కావచ్చు, మాక్సిమం కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి జనాలకు కూడా. ఐ రెడ్ సమ్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ కొటేషన్స్ ఫ్రమ్ స్వామి వివేకానంద. ఎడ్యుకేషన్ గురించి నేను ఒక కోట్ ఇంటర్మీడియట్ టైంలో నేను చదివాను. వైజాగ్ రామకృష్ణ ఆశ్రమకి వెళ్ళి ఒక లైబ్రరీలో బుక్స్ అన్ని నేను చూస్తూ ఉంటే అక్కడ ఐ రెడ్ వన్ కోట్ అబౌట్ education. We need that education by which character is formed, strength of mind is increased, intellect is expanded, and by which one can stand on one's own feet. ముందు క్యారెక్టర్ ఫామ్ అవ్వాలి, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంటెలెక్ట్ ఎక్స్పాండ్ కావాలి, మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. అటువంటి ఎడ్యుకేషన్ మనకు కావాలి అంటాడు. సూపర్ సూపర్ సూపర్. నమస్తే, నేను రఫీ. నేను ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ వెల్బీయింగ్ మీద. అసలు మనకి పర్ఫెక్ట్ ఒపీనియన్ ఎవరు చెప్తారు అనేది కనుక్కునే ప్రయత్నం చేశాను. అందులో భాగంగా నాకు ఒక పేరు వినిపించింది, అదే అనిల్. సరే, ఈ అనిల్ ఎవరు అనేది కనుక్కునే ప్రయత్నం చేశాను. అనిల్ గారు దొరికారు. అనిల్ గారిని అప్రోచ్ అయ్యాను, మీ ఇంటర్వ్యూ కావాలి దీని మీద, సో ప్రోగ్రామ్ మీద అని చెప్పేసి. సరే ఇస్తాను రండి మా స్పిన్ లాంచ్కి అన్నారు. ఈరోజు ఈ స్పిన్ లాంచ్ దగ్గర ఉన్నాను. కాకపోతే నేను స్పిన్ లాంచ్ అని వచ్చాను కానీ ఇక్కడ చూస్తే స్పిన్ 1 అని ఉంది. సో ఏదైనా ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి, దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ వెల్బీయింగ్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఆయనతో మాట్లాడదాం పదండి. హలో, నెక్స్ట్ మీట్ యూ. వెల్కమ్, ప్లీజ్. లోపలికి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఒక రకమైన మంచి యాంబియన్స్, ఇన్స్పిరేషనల్ వర్డ్స్, ఎటు చూసినా కూడా నేను యాక్చువల్గా వచ్చింది ఎడ్యుకేషనల్ అండ్ స్టూడెంట్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ మీద మాట్లాడదామని. కానీ నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా డిఫరెంట్ డౌట్స్, ఒక క్యూరియాసిటీ అనమాట. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? యాంబియన్స్ చూస్తే ఏమో ఎటు చూసినా కూడా కొటేషన్స్తో నిండిపోయి ఉంది యాంబియన్స్, ప్లస్ కూల్ యాంబియన్స్ కనిపిస్తూ ఉంది. ఎవరైనా కూడా అలాగా ఆకట్టుకుపోతారనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ కోసం కూర్చుంటే ఇక్కడ బౌల్లో డిఫరెంట్ లెటర్స్. ఒకసారి లెటర్ చదువుతాను, నాకు చాలా మీరు ఆ క్యూరియాసిటీని అయితే క్లియర్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్తాను మస్ట్గా. ఏంటంటే అసలు యాక్చువల్ పర్పస్ ఏంటి ఈ లెటర్స్ అవి పెట్టడానికి? మీరు చెప్పినట్టే స్టూడెంట్స్ ఆర్ గెస్ట్స్ ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫీలింగ్ ని దే రైట్ ఎ చిట్ అండ్ దే డ్రాప్ ఇట్ హియర్. ఓకే, ఒకసారి నేను ఆ లెటర్ ఒకసారి చదువుతాను. ఎనీబడీ కెన్ రైట్ అండ్ డ్రాప్. సూపర్ సూపర్. ఇంకా యాక్సెస్ అన్నమాట, డైరెక్ట్ యాక్సెస్ అన్నట్టు ఇది. మెనీ ఆఫ్ దెమ్ స్టూడెంట్స్ హావ్ గివెన్ మీ లాస్ట్ ఇయర్ ఫర్ అవర్ యానివర్సరీ, సో దట్ ఆల్సో హ్యాపెన్ టు బి మై బర్త్డే. నాకు రాసినవి అందులో ఉంటాయి, ఇంకా కూడా ఏదైనా వాళ్ళు రాసి పెట్టొచ్చు. కానీ ఐడియా మాత్రం చాలా బాగుంది. ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ సమ్వన్ హూ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ ఆర్ న్యూ, ఏ విజనరీ. దెర్ ఈస్ ఎ లాట్ వీ కెన్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సర్. Wow. Clears all objections, problems people, students have when came near him. మోక్షిత్ అంట అబ్బాయి. సో ఈ అబ్బాయి ఏ క్లాస్ అండి? 12th క్లాస్ స్టూడెంట్. 12th క్లాస్ స్టూడెంట్. సో ఇంకోటి కూడా చదువుదాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
అంటే లైక్ అంత ఇన్స్పైరింగ్ గా ఉంది అనేది అబ్బాయి చెప్తూ ఉన్నాడు. ఇంకోళ్ళు ఎవరు, అనిల్, డియర్ అనిల్ సార్, హ్యాపీ బర్త్డే. యు ఆర్ ద బెస్ట్ ఫిజిక్స్ టీచర్ ఐ హ్యాడ్ టిల్ డేట్. ఫిజిక్స్ వాజ్ ఎ సబ్జెక్ట్ దట్ వాజ్ హార్డ్ ఫర్ మీ టు అండర్స్టాండ్, బట్ నౌ ఐ అండర్స్టాండ్ ఇట్ వే బెటర్ దాన్ బిఫోర్. తనకి హార్డ్గా ఉంటుందంట ఒకప్పుడు ఫిజిక్స్, కానీ మీరు చెప్పేదాని ప్రకారం అసలు ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంది నాకు అండర్స్టాండ్ చేసుకోవటం అంటున్నాడు. ఐ రిగ్రెట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు స్టూడెంట్ అండర్ యూ ప్రీవియస్లీ. నేను ఎందుకు మీలాంటి సార్ దగ్గర ప్రీవియస్ ఉండలేకపోయాను అని రిగ్రెట్ అవుతున్నారంట. బట్ సిన్స్ ఐ డిడ్ హ్యావ్ ద హానర్ ఆఫ్ లెర్నింగ్ అండర్ యూ నౌ ఐ విల్ మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ ఇట్. చరణ్ అంట. చూడొచ్చు పిల్లల రైటింగ్లో ఉన్న లెటర్ని. నిజంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉంది ఇలాంటి లెటర్స్ చూస్తూ ఉంటే. చిన్నప్పుడు ఏంటంటే మనకి సాస్కి ఏమైనా చెప్పాలంటే డైరెక్ట్ చెప్పలేం, బేసిక్గా ఎక్కడున్నా కూడా జరిగేదే. సో ఇలాంటి లెటర్స్లో వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా చెప్పొచ్చు, ఏం రాయాలన్నా కూడా రాసుకోవచ్చు. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు ఏమనుకుంటే అది వాళ్ళు ఫ్రీగా ఆర్టికులేట్ చేయగలగాలండి. అంటే ఇక్కడ ఇప్పుడు మంచిగా రాశారు అనేది వన్ ఆస్పెక్ట్, బట్ ఈవెన్ దే హ్యాడ్ ఎనీ కన్సర్న్ లైక్ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక సజెషన్ బాక్స్ ఉంటుంది ఇదే రూమ్లో, విచ్ ఇస్ ఓపెన్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఆర్ ఎనీ అదర్ గెస్ట్. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఇక్కడ ఏదైనా ఇక్కడ ఇలా కాదు ఇంకోలా ఉంటే బాగుండు అని మీకు ఏదైనా అనిపించినా కూడా యూ కెన్ డ్రాప్ ఇట్ ఇన్ ద సజెషన్ బాక్స్. సూపర్. ఇంత మంచిగా టీచ్ చేస్తాను అని చెప్పి రాసిన అదే స్టూడెంట్ నా క్లాసెస్ ఒక 4 ఒకవేళ ఆయనకి సరిగా అర్థం కాలేదనుకోండి, సార్ దిస్ ఇస్ నాట్ ఏ కంప్లైంట్ బట్ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో సార్ లాస్ట్ 4 క్లాసెస్ మేబీ నాకు సరిగా అర్థం కాలేదు సార్ అని చెప్పేసి కూడా అందులో రాస్తారు. యాక్చువల్లీ వావ్ సూపర్. దాన్ని బట్టి ఒకవేళ నేను ఎక్కడైనా డెలివరీలో ఏదైనా మిస్ చేశానా, లేదంటే స్టూడెంట్ ఇంకెక్కడైనా మిస్ అవుతున్నాడా, దాని గురించి కొంచెం అవగాహన చేసుకొని ఐ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ దే కెన్ ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు రైట్. అయితే అనిల్ గారు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా డైరెక్ట్ మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావచ్చు, కానీ నాకు ఈ యాంబియన్స్ చూసిన తర్వాత, ఆ కొటేషన్స్ చూసిన తర్వాత, ఆ డౌట్స్తో మీకు ఈ డౌట్స్ మొత్తం కూడా నేను క్లారిఫై చేసుకోవాలి, ఆ క్యూరియాసిటీని ఫస్ట్ నేను తగ్గించుకోవాలి అనే ఒక థాట్ వచ్చింది. షూర్ అండి. ఫస్ట్ ఐ గో హెడ్, మీకు ఒక్కొక్కటి నేను అడుగుతాను. ఎందుకంటే బేసిక్గా నేను ఎక్కడ చూసినా క్యాబిన్స్లో లైక్ మేనేజింగ్ డైరెక్టర్ అనో లేకపోతే సమ్ అకౌంటెంట్ అనో ఇలాంటి ఇవి ఉంటాయి అన్నమాట క్యాబిన్స్కి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అసలు ఈ నేమ్స్కి అంటే లైక్ దీనికి సంబంధం ఏంటి ఒకటి. రెండో విషయం ఏంటంటే కొటేషన్స్ చూస్తే అయితే ఇన్స్పైరింగ్గానే ఉన్నాయి, కానీ బట్ ఈ కొటేషన్స్ అసలు మీరు ఎలా దీన్ని ప్రిపేర్ చేశారు, అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు అనిపించింది. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు కొంచెం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే. షూర్ అండి. నేను ఫస్ట్ అండి లోపలికి వచ్చే ముందు ఫస్ట్ డౌట్, ఇది నాకు వచ్చిన డౌట్. చెప్పండి. మీరు స్పిన్ లాంచ్కి రండి అన్నారు. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఫస్ట్ నా డౌట్ స్పిన్ 1 అని ఉంది. వాట్ ఈస్ దిస్ అండి, స్పిన్ 1 ఏంటి? మీరు స్పిన్ లాంచ్ అన్నారు, దాని గురించి ఏమన్నా? స్పిన్ లాంచ్ ఇస్ అవర్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్ అండి. సో most of the people come to us for education related to say class 9 to 12. Offline education center where student attends our classroom program basically. That is Spin Launch. Dreams onto Orbit. Okay. The platform which launches the students' dreams onto Orbit. That dream can be anything related to their education and career. But education is more than just one thing. ఎడ్యుకేషన్ అనేది ఒక కంప్లీట్ ఆస్పెక్ట్ లో జరగాలి అంటే దానికి మల్టిపుల్ థింగ్స్ హావ్ టు కమ్ టుగెదర్. లైక్ స్టూడెంట్ క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ మంచిగా నేర్చుకోవాలి అంటే వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ విత్ ప్రాపర్ కైండ్ ఆఫ్ అకాడమిక్ మెటీరియల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఒక ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో జరిగితేనే కానీ సరైనటువంటి కాంటెంట్ వెళ్ళదు. సో మీరు ఇందాక ఒక కొటేషన్స్ గురించి అడుగుతాను అని చెప్పారు. వన్ ఆఫ్ ద కోట్స్ ఉంటుంది ఇక్కడ, యాక్సెస్ టు ద రైట్, authentic and precise content for learning is a fundamental entitlement for every student. Hence, we bear utmost responsibility towards the texts and tools we deliver to our students. That's one of the quotation మీరు స్పిన్ 1 పేరు మీద చూసుంటారు. ఇంకోటి కూడా చూశాను నేను. ప్రతి కొటేషన్ కూడా దాని కింద అనిల్ అని మీ పేరు ఉంది, అనిల్ నెక్కంపూడి అని. వాట్ ఈస్ దిస్ అండి? అంటే మొత్తం కొటేషన్స్ మీరే రాశారు అవునుగా? Yes, I wrote it. I'll come to that. Okay. అయితే ఈ యాక్సెస్ టు ద రైట్, ఆథెంటిక్ అండ్ ప్రిసైజ్ కాంటెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ అ ఫండమెంటల్ ఎంటైటిల్మెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అన్నాను. కాంటెంట్ రైట్ఫుల్గా ఉండాలి, ఆథెంటిక్గా ఉండాలి, ప్రిసైజ్గా ఉండాలి. అలాంటి కాంటెంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
there should be a dedicated department of research and development who is constantly working on that thing basically. సో ఆ కాంటెంట్ని మనం పబ్లిష్ చేయాలి. మన పిల్లలకి మనం ఏదో మెటీరియల్స్లా ఇచ్చినట్టు కాకుండా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్షన్ ఉన్న ఏ పిల్లోడికైనా కూడా కాంటెంట్ అవైలబుల్గా యాక్సెసిబుల్గా ఉండాలి. సో దట్స్ ఏ పబ్లికేషన్ హౌస్ విచ్ ఇస్ అన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎంటిటీ ఇన్ ఎ వే. సో స్పిన్ లాంచ్ అనే ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఈ పబ్లికేషన్ హౌస్ డెవలప్ చేసిన కాంటెంట్ని యూజ్ చేసుకుంటుంది. వేరే ఏ స్కూల్లో కాలేజ్లో ఉన్న పిల్లోడైనా కూడా ఆర్ ఇంటి దగ్గర నుంచి చదువుకుంటున్న స్టూడెంట్ అయినా కూడా యూజ్ చేసుకోవడానికి ఆ కాంటెంట్ ఉపయోగపడుతుంది. సో దట్ పబ్లికేషన్ హౌస్ ఈజ్ ఎ సెపరేట్ ఎంటిటీ ఇన్ ఇట్ సెల్ఫ్ అగైన్. దాన్ని వి కాల్ ఇట్ స్పినికల్ పేజెస్, పబ్లిషింగ్ ప్యాషన్. సో స్పిన్ లాంచ్ అనేది ఒక ఎంటిటీ, Spinnacle Pages is another entity. Okay. While some students they come to us, మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు. ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ ద కంట్రీ. సో అక్కడున్న పిల్లలకి మనం కరికులం సపోర్ట్ ఇవ్వడము, స్టడీ మెటీరియల్ సపోర్ట్ ఇవ్వడము, ఆర్ వాళ్ళ టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడము, ఒక మంచి వెల్ ట్రైన్డ్ కైండ్ ఆఫ్ టీచర్స్ని మనమే వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా మనమే హ్యాండిల్ చేయడము. సో దట్ ఈస్ అనదర్ ఎంటిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎడ్యూస్పిన్ అని చెప్పేసి ఉంటుంది, ఎలివేటింగ్ ఎడ్యుకేషన్. సో డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ వర్టికల్స్. ఓకే, మెయిన్ ఏంటి మీరు అన్నట్టు స్పిన్ వన్. సో స్పిన్ వన్ ఈస్ ద పేరెంట్ ఎంటర్ప్రైజ్ అండర్ విచ్ దీస్ ఆల్ ఎంటిటీస్ ఆపరేట్. ఓకే, ఈ స్పిన్ లాంచ్ దాని కిందదే, ఎడ్యూస్పిన్ కూడా దాని కిందదే. ఓకే, స్పినికల్ పేజెస్ దాని కింద. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు, అంటే డిఫరెంట్ జోనర్స్ తో డిఫరెంట్ వర్టికల్స్ తో కనెక్ట్ అయి ఉన్నది. అంటే 2 aspects లో చూస్తానండి. ఒకటి ఏంటంటే మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుకున్నా కూడా ఎడ్యుకేషన్ ఇస్ నాట్ వన్ థింగ్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ అండర్ దాట్. అవన్నీ కలిసి జరిగితేనే ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఓవరాల్ గా మంచిగా జరుగుతుంది. ప్రతిదాన్ని ఒకటిగా చూడలేము, దేనికి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ దానికి ఇచ్చి డెవలప్ చేయాలి. అందుకని డిఫరెంట్ వర్టికల్స్ విత్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ వన్ ఆఫ్ అవర్ విజన్ ఎలిమెంట్స్ ఈజ్ we need to extend the horizons of education. ఇప్పుడు మీరు చూసారు, ఒక అంబియన్స్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది ఇక్కడ అన్నారు. అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే కేవలం క్లాస్ రూమ్స్, సమ్ ఆఫీసు, డెసిగ్నేషన్స్, కానీ ఇది మాత్రమే కాదు. ఎలాంటి ప్లేస్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది? ఈజ్ దట్ ప్లేస్ ఇన్స్పైరింగ్ ఎనఫ్ టు ద స్టూడెంట్? క్లాస్ రూమ్లో టీచర్ వెళ్ళి నుంచొని మాట్లాడిన దాంతోనే స్టూడెంట్ ఇన్స్పైర్ అవ్వాలంటే కాదు. The whole atmosphere should inspire and it should be conducive of that particular learning process. Okay. So building the right kind of an ambience which promotes the intention of that particular place is also an important thing. Of course. Kabatti ee direction lo not only for educational institution, any other space, let it be a hospital. డాక్టర్ వచ్చి క్యూర్ చేస్తేనే అది మంచిగా అవుతుంది అని కాదు. ఆ ప్లేస్లో ఉంటే ఆ అట్మాస్ఫియర్ని చూసి కూడా ద పేషెంట్ హూ ఎవర్ ఇస్ అడ్మిటెడ్ దేర్ షుడ్ ఫీల్ లైక్ ఏదో ఒక రిలాక్సేషన్ అండ్ ఒక ఇక్కడ ఉంటే నాకు అది నయం అవుతుంది, బెటర్గా అవుతుంది అనే ఫీల్లో తీసుకెళ్లేలాగా ఆ ప్లేస్ ఉందనుకోండి, ద పర్పస్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ ఫుల్ఫిల్ బెటర్. ఆర్ ఎ రెస్టారెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ స్పేస్. సో ఆ ఆస్పెక్ట్లో ఎక్స్టెండింగ్ ద హరైజన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచ్ ఫార్దర్, we also have one more vertical under Spin One, which is called Wide Square. Oh, Wide Square is a interior design, planning and execution up to construction. ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు ఇది ఇంత బాగా మీరు క్రియేట్ చేయగలిగారు అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే ఓకే. So Spin One is the parent enterprise under which different verticals come. Okay. So yeah. మీ క్యాబిన్లోకి వెళ్ళాను నేను. మీ క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత బేసిక్గా ఫౌండర్ అండ్ చైర్మనో లేకపోతే లైక్ సిఇఓనో అని ఉంటుంది. నేను మీ క్యాబిన్లో చూశాను, మీ బోర్డు మీద అనిల్ కుమార్ నెక్కలపూడి ఫౌండర్ చీఫ్ విజన్ ఆర్కిటెక్ట్ అని ఉంది. అంటే చీఫ్ విజన్ ఆర్కిటెక్ట్ అనే వర్డ్ అనేది నా లైఫ్లో, నేను నా ఇంత జర్నీలో ఫస్ట్ టైము ఈ వర్డ్ని నేను వింటున్నాను. ఒకటి. రెండోది, ఎక్కడ చూసినా కూడా సిఇఓ అనే వింటాం. బేసిక్ ఏంటంటే జనరల్ యూజ్ చేసే టర్మ్ యూనివర్సల్ టర్మ్ అంటారు అనుకుందాం. బట్ ఇదేంటండి కొత్తగా ఈ చీఫ్ విజన్ ఆర్కిటెక్ట్? సో ఇనిషియల్లీ ఐ వాజ్ ఇన్ ద డెసిగ్నేషన్ ఆఫ్ CEO only, Chief Executive Officer. But then when we was rethinking about every single designation, మీకు ఇన్స్టిట్యూషన్ నేమ్, పేరెంట్ ఆర్గనైజేషన్ స్పిన్ వన్ దగ్గర నుంచి కూడా ఉన్న ఇనిషియల్ థీమ్ ఏంటి అంటే
ఎవ్రీ నేమ్ షుడ్ రిఫ్లెక్ట్ వాట్ ఇట్ ఫండమెంటలీ డస్. ఎంటిటీ కానీ ఇండివిజువల్ కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేస్తారు అనే దాన్ని బట్టి 100% దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఒక స్టాండర్డైజ్డ్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్లో ఒక ఇలా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇలా చేద్దాము అనేటువంటి ఇది ఉండదు. సో వెన్ ఇట్ కేమ్ టు మై ఓన్ డెసిగ్నేషన్, సిఇఓ అనే ఇనిషియల్గా ఉండే, బట్ స్టిల్ ఏమనుకున్నాము అంటే అసలు నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ నా రోల్ ఏంటి. ఫౌండర్ అనేది కూడా ఇట్స్ అ ఫ్యాక్ట్, బట్ ఇట్స్ నాట్ ఎ డెసిగ్నేషన్. సో ఫౌండర్ ఇస్ నాట్ ఎ డెసిగ్నేషన్. సో నా ఐడి కార్డ్ మీద ఫౌండర్ ఉండదు, ఓన్లీ డెసిగ్నేషన్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద డెసిగ్నేషన్, వాట్ ఐ ఫండమెంటల్లీ డూ హియర్ ఈజ్ ఐ వాంట్ టు డ్రైవ్ ద విజన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషనల్ విజన్ ఏదైతే ఉంటుందో, లార్జర్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ వైపు విజన్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళడం అనేది నా మై డెసిగ్నేషన్ బేసికల్లీ. సో ఈ విజన్ని, ఆర్గనైజేషన్కి విజన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని మనం షేప్ చేయాలి. మనం షేప్ చేస్తేనే వస్తుంది. సో ఆ విజన్ని షేప్ చేసి దాని వైపు తీసుకెళ్ళాలి. షేపింగ్ ద విజన్ ఈజ్ ఆర్కిటెక్ట్, ద ఆర్కిటెక్చర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దట్స్ హౌ ఇట్ కేమ్, లైక్ యూనో. అంటే ఉన్న విజన్ని ఒక షేప్ చేసే దాంట్లో భాగంగా చేసే పనే మీరు యాక్చువల్గా. దాన్ని ఏంటంటే సిఇఓ ప్లేస్లో చీఫ్ విజన్ ఆర్కిటెక్ట్ అనేది మెన్షన్ చేస్తారు. Each and every single individual associated with the organization, whether it is a student or an employee or whoever, every day they are involved in executing the vision that I have drafted. So they are all the CEOs. వావ్, అంటే ప్రతి స్టూడెంట్ సిఇఓ, ప్రతి ఎంప్లాయీ సిఇఓ. వెరీ Absolutely. నైస్ అండి. అంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ నేమ్ కూడా కొత్తగా ఉంది. ఇంతమంది So, కలిసి ఎగ్జిక్యూట్ చేయకపోతే యూనో నథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. Yes. నేను ఎంత అనుకున్నా, ఎవరు ఇంకేమి అనుకున్నా కూడా అందరూ ఇది నాది అనుకుని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏది జరగదు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్రాంక్గా చెప్పాలంటే మార్పులు రావాలి అని చాలా మంది అంటూ ఉన్నారండి. బట్ ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి. బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. ఇంకా అండి, నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి రాగానే ఫస్ట్ క్యాబిన్ చూశాను. అక్కడి నుంచే నా క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఆ క్యూరియాసిటీలో నుంచి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అసలు ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది ఆ క్యూరియాసిటీలోనే. అయితే నాకు అది తట్టలేదు. సరే మిమ్మల్ని అడుగుదాం అనే ఒక ఉద్దేశంతో నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఐ విల్ కమ్ టు నో. ఫస్ట్ క్యాబిన్ చూశాను. స్పిన్ వన్ బ్యాక్ సైడ్ ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏంటంటే జెనిత్ ఆఫ్ ఇంజెన్యూటీ అని ఉంది. వాట్ ఈస్ దట్ మీనింగ్? జెనిత్ ఈజ్ లైక్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండి. ఇంజెన్యూటీ అంటే ఇట్స్ ఇంజెన్యూటీ ఈజ్ ఆల్సో లైక్ హైట్స్ ఆఫ్ జెన్యూనిటీ. ఓకే. ట్రాన్స్పరెన్సీ. యా, ట్రాన్స్పరెన్సీ, ఒరిజినాలిటీ, ఓకే. ఇన్నోవేషన్, నావెల్, యూనో ఒక కొత్తదనము, సరికొత్తదనము, అందులో ఉన్నతము. Unique అన్నట్టు. దాన్ని ఇంకా యాడ్ చేస్తుంది. జెనిత్ ఇస్ లైక్ ఈవెన్ పీక్ ఆఫ్ ఇట్. సో జెనిత్ ఆఫ్ ఇంజెన్యూటీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, సో దెర్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మనం చేసేది ఆర్ వేరే వాళ్ళు చేసేది, దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. బట్ యు సీ ద సొసైటీ అండ్ ద ట్రెండ్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఎప్పుడైతే కాలం మారుతూ ఉంటుందో దానికి తగినట్లు మనం బిల్డ్ చేసుకునేటువంటి సిస్టమ్స్ని, వాటిని కూడా సఫిషియెంట్గా మనం రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Yes. సో అట్లీస్ట్ ఫ్యూ డెకేడ్స్కి ఒకసారి అయినా కూడా ఒక న్యూ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ని మనం తెచ్చుకొని, మార్చుకొని, ఇవాల్వ్ అవ్వకపోతే, సమ్ పీపుల్ ఆస్క్ మీ, అంటే ఏంటండి స్పిన్ వన్ ఒక కైండ్ ఆఫ్ కొత్త రెవల్యూషనా? ఐ సే నో, ఇట్స్ నాట్ రెవల్యూషన్. నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే ఏంటంటే రెవల్యూషన్ అంటే ఫ్రాంక్లీ సెయింగ్, ఎందుకంటే చాలామంది ఇందాక మనం అనుకున్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని పోరాడుతున్నారులే కానీ ఎవరు లీడ్ తీసుకున్న దాఖలా లేదు ఒకటి. రెండో విషయం ఏంటంటే కొత్తగా వాళ్ళు ఏమీ చేయట్లేదు ఎవరు కూడా. ఇక్కడ నేను పేరు దగ్గర నుంచి అన్ని కొత్తగా చూశాను కాబట్టి ఈ రోజు ఈ క్యూరియాసిటీతో అడుగుతున్నాను. సో నేనేమంటా అంటే ఇది ఒక రెవల్యూషన్ కాదు. స్పిన్ వన్ ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్. ఇట్ ఈస్ ద అల్టిమేట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఎవల్యూషన్ అంటారు. ఓకే. ఎవల్యూషన్ ఈస్ డిఫరెంట్. సో వీ నీడ్ టు ఇవాల్వ్ ourselves టు ద చేంజింగ్ టైమ్స్ అండ్ ఆల్. ఎవల్యూషన్ జరగకపోతే హ్యూమన్ స్పీసెస్ కానివ్వండి, వేరియస్ రేసెస్ ఆన్ ద ప్లానెట్ హ్యావ్ నాట్ కమ్ దిస్ ఫార్. క్లైమాటిక్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు దానికి తగినట్లుగా మనం చేంజ్ అవ్వడము, ఇదంతా ఎవల్యూషన్ బేసికల్లీ. ఓకే. So the systems of education and everything else, not only education, lifestyle, the way we talk, the way we walk, the way we behave,
the everything should change, update itself. సో ఆ ఇన్నోవేషన్కి, ఇంజెన్యూటీకి రిప్రజెంటేటివ్ కింద స్పిన్ వన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బేసికల్లీ. సో ఇట్ నీడ్ నాట్ బి, యాజ్ ఐ సెడ్, లైక్ వన్ థింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ ఆల్. సంబడి ఆస్క్డ్ మీ రీసెంట్లీ, సార్ స్పిన్ వన్ అని బయట మీ ఇది చూస్తే ఇది డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్ అని మాకు అనిపించలేదండి అని చెప్పేసి. నేను అన్నా, ఇది ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అని నేను కూడా అనుకోలేదండి. ఎందుకంటే my definition of education is much bigger than what happens inside a classroom. It's inspiring to be so ఒక మంచి లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ కి సపోర్ట్ చేసేటువంటి ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్ అయినా కూడా ఇందులో రావచ్చు. మీరు కలర్ థీమ్ ఆఫ్ స్పిన్ వన్ అండ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ని కూడా మీరు గమనిస్తే గనక వైలెట్ ఉంటుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow and red. ఇట్స్ a WebGR or 7 కలర్స్ ఉంటాయి. ఎస్ ఆఫ్ కోర్స్ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడే ఓపెన్ చేశాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వన్స్. ఎస్, స్పిన్ వన్లో ఎస్ వచ్చేసి బ్లూ ఉంది, పి గ్రీన్, ఐ ఎల్లో, ఎన్ వచ్చేసి ఆరెంజ్ అనుకుంటా, వైలెట్, ఇండిగో లోగోలో ఉంటాయి. ఎస్ ఎస్ ఎస్, వన్ వచ్చేసి రెడ్. సూపర్ నైస్. వైలెట్ టు రెడ్ WebGR స్పెక్ట్రమ్ లో ఫండమెంటల్ 7 కలర్స్ కూడా చూపించాము. సో రెయిన్బో కలర్స్. యా, ఇట్ కెన్ బి ఆల్ ఇంక్లూజివ్. ఒక మంచి లైఫ్ కోసం అవసరమైనటువంటి ఏదైనా అందులో రావచ్చు. అండ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యు సీ, 1 ఈజ్ ద స్మాలెస్ట్ నాన్ జీరో హోల్ నంబర్ అండి, అంటే పూర్ణ సంఖ్య అంటారు తెలుగులో. సో స్పిన్ వన్ అంటే ఇట్స్ ఎ కంప్లీట్ స్పిన్. ఓకే, a platform which focuses on all round development of any individual. అంటే ఎట్ నుంచి ఎట్టైనా మళ్ళీ అది తిరుగుతూనే ఉంటది, 360 degree well rounded kind of a thing. ఓకే, గాట్ ఇట్. ఒకటి కావాలి అని మన దగ్గరకు వచ్చినప్పుడు, while giving that thing we need to take care of the other things that they have also. Of course. సో ఒక హోలిస్టిక్ కైండ్ ఆఫ్ ఒక ఇది అన్నట్టు. సో దట్స్ వాట్ ఈస్ లైక్ స్పిన్ వన్. ఇక అండి, ఇక్కడ నేను చూశాను క్యాబిన్ కి, ఫస్ట్ క్యాబిన్ కి పెరిలియాన్. ఇట్స్ అన్ ఆస్ట్రోనామికల్ టర్మ్. అంటే ఈ పెరిలియాన్ అంటే ఏంటంటే ఆ క్యాబిన్ దేనికి రిలేటెడ్ అని చెప్పాలి అప్పుడు? అంటే సన్ చుట్టూ ఎర్త్ తిరిగేటప్పుడు మీకు సన్ చుట్టూ ఎర్త్ సర్క్యులర్గా తిరగదు, కొంచెం ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. సో ఒక సీజన్లో సన్కి దగ్గరగా ఉంటుంది, ఒక సీజన్లో దూరంగా ఉంటుంది. బేసికల్లీ ఈ దగ్గరగా ఉన్నప్పుడు ఈ క్లోజెస్ట్ అప్రోచ్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని పెరిలియన్ అంటారు. ఓకే. ఫార్దెస్ట్ అప్రోచ్ పాయింట్ని అఫీలియన్ అంటారు. అర్త్ చుట్టూ మూన్ తిరిగేటప్పుడు మూన్స్ క్లోజెస్ట్ అప్రోచ్ పాయింట్ని పెరిజీ అంటారు, ఫార్దెస్ట్ పాయింట్ అపోజీ అంటారు. So we meant like if the system is like a sun shining out energy, knowledge, దెన్ ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ కౌంటర్ ద క్లోజెస్ట్ అప్రోచ్ మీరు అక్కడికి వస్తారు కాబట్టి బేసిక్ ఎంక్వైరీ తోటి. సో క్లోజెస్ట్ అప్రోచ్ పాయింట్ కింద దాన్ని పెరిలియన్ అని చెప్పేసి. ఇంత మీనింగ్ అంటే ఇన్ డెప్త్ గా ఎంత మీనింగ్ ఉందనేది అంటే మీకు చెప్పిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ అరే ఇటువంటి పేర్లు పెడితే పోయింది కదా థాట్ ప్రాసెస్. డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు అండి, అంటే ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎన్ అప్రోప్రియేట్ థీమ్. సో సంథింగ్ ఏదో ఈ నేమ్ పెట్టేసాము అన్నట్టు కాకుండా దానికి ఒక థీమ్ ఉండాలి అన్నట్టు. సో ఆ డిపార్ట్మెంట్ ఇంకా దేనికి రిలేట్ అయిపోయినట్టు? అది లైక్ బేసిక్ ఎంక్వైరీ, ఫస్ట్ ఎంక్వైరీ కోసం అని చెప్పి పెరిలియన్ ఇలా ఫలానా కోసం వచ్చాము. ఇంకా ఇంకో విషయం, నేను అక్కడ ఒక కోట్ చూశాను. అంటే బేసిక్గా కోర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎందుకంటే ఒక కోట్లో ఎంతో పెద్ద అర్థం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆ మనిషి ఏదన్నా బాధలో ఉన్నా లేకపోతే ఏమన్నా లైక్ ఒక మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా ఒక కోట్ చూసిన తర్వాత తనలో తనకి ఎనర్జీ లెవెల్స్ పెరిగి తను ఒక మౌల్డ్ అయ్యే క్యాపబిలిటీ, ఒక కోట్ని జీవితాన్ని మార్చేసిన కోట్స్ కూడా ఉన్నాయి. సో నేను ప్రతి క్యాబిన్ కూడా ఒక ఫ్రేమ్ పెట్టారు కోట్స్తో, స్పిన్ వన్ అని ఒక దాని కింద పెట్టారు. నేను ఒకసారి ఒక కోట్ చదువుతాను. అంటే మీ పెరిలియాన్లో ఉన్న కోట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్, ఎట్ రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రివిలేజ్. యువర్ ప్రెజెన్స్ హియర్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ దిస్ ప్రివిలేజ్డ్ ఎక్స్పీరియన్స్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది. బేసికల్లీ మనకి ఎడ్యుకేషన్ దొరకడం అనేది మనము ఏ కాస్ట్లో పుట్టాము, ఏ క్రీడ్లో పుట్టాము, ఏ రిలీజియన్ సంబంధించి, ఏ జెండరు, ఏ రీజియన్ అనే దాంతో సంబంధం లేకుండా ఒక రైట్ఫుల్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ లభించడం అనేటువంటిది మనకు ఒక ఫండమెంటల్ రైట్ కింద కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అది మన అర్హత, మన హక్కు బేసికల్లీ. బట్ అట్ ద సేమ్ టైం దో యాక్సెస్ టు దట్ ఎడ్యుకేషన్ ఈజ్ అ రైట్,
రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు దొరకడం అనేది ఒక ప్రివిలేజ్ లాగా అయిపోయింది. సో కాన్స్టిట్యూషన్లో చెప్పారు కదా, కాబట్టి ఇదిగో నాకు ఎడ్యుకేషన్ కావాలి, అదిగో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అంటే వెంటనే దొరికేటువంటి వస్తువులాగా అది లేదు. ఎలా తీసుకురావాలి అని నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGsలో కూడా ఈ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ మీద ఒక సఫిషియంట్ ఎంఫసిస్ ఉంది. సో అందుకే ఐ సెడ్ దేర్, దో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రివిలేజ్. సూపర్ సూపర్. అంటే ఎడ్యుకేషన్ దొరకడం అనేది ఒక ఆస్పెక్ట్, రైట్ ఎడ్యుకేషన్ దొరకడం అనేది ఇంకో ఆస్పెక్ట్ లాగా అయిపోయింది. సో నాకు ఓన్ మోటివేషన్ చెప్తానండి. ఆఫ్టర్ ఫినిషింగ్ మై 10th స్టాండర్డ్ 11th and 12th నేను ఒక సిటీకి వెళ్ళి నేను చదువుకున్నాను. ఐఎమ్ రియల్లీ ప్రివిలేజ్డ్ టు మీట్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద టీచర్స్. My math teacher is a PhD from University of Toledo, PhD in topology. Amazing teacher and a personality. My physics teacher is another amazing, candidate and excellent teachers and all. వీళ్ళందరినీ నేను చూసి ఎడ్యుకేషన్ని చాలా డీపర్ ఆస్పెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ చేయగలిగినటువంటి ఇది నాకు దొరికింది. సో తర్వాత నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా అదృష్టం కొద్దీ నాకు చాలా మంచి టీచర్స్ దొరికారు, ఒక మంచి కాలేజ్ దొరికింది అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. చాలా పాజిటివ్గా నేను ఇది ఎంతమందికి షేర్ చేసినా కూడా తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అరైజ్ అయింది. మంచిగా చదువుకోవాలనుకుని నేను మా ఉన్న ప్లేస్ నుంచి నేను అంత దూరం వచ్చిన తర్వాత నాకు ఆ మంచి ఎడ్యుకేషన్ దొరకడం అనేది అదృష్టంతో ఎందుకు లింక్ అయి ఉండాలి? అంటే ఒక అదృష్టం కొద్దీ నాకు దొరికారు మంచి టీచర్స్, సిస్టమ్ అది దొరికింది అంటే అది బాగుండకపోతే అది దొరకరు. అంతే కదా మరి. అంటే అడ్మిషన్ మాత్రం దొరుకుతుంది, అంతే. అడ్మిషన్ దొరుకుతుంది లోపల. ఎడ్యుకేషన్ దొరకడం అనేది అదృష్టంతో లింక్ అయింది, అంతే, లక్. ఇది నాకు కొంచెం చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది యాక్చువల్గా. సో దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ సీ ఎ సిస్టమ్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఇంకేదో ఈరోజు వేరే సిస్టమ్స్ ఏవి లేవు, అది లేదు ఇది లేదు, నేనే ఏదో చేయాలి అనేది కాదండి. వాట్ ఎవర్ ఒరిజినాలిటీ, ఇంజెన్యూటీ ఇదంతా ఏదైతే చెప్పానో, నేను చూడాలనుకునేటువంటి సిస్టమ్ని నేను ఇక్కడ బిల్డ్ చేస్తున్నాను తప్పించి ఎక్కడో ఏదో లేదు అనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓన్ యూనిక్ ఐడియా, నాట్ అబౌట్ అదర్ స్టఫ్. ఎందుకంటే లెట్ us look at it from the positive side. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి మనం చేయాల్సిన అవసరం కాదండి. ఎంతమంది చేసినా కూడా ఇంకెంతో మంది చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి. ట్రూ. 100 మంది రైతులు ఇక్కడ పండిస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు అవసరం లేదు అనే సిచ్యువేషన్ కాదు. ఏది ఉన్నా లేకపోయినా కూడా అందరికీ ఇది ఖచ్చితంగా కావాలి. ఇంకొంతమంది చేయాల్సిన అవసరం ఉంది, ఇంకో రకంగా చేసి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. బేసికల్లీ ఆ ఆస్పెక్ట్లో నేను ఒకటి చూడాలనుకుని దీన్ని చేశాను. సో అది ఖచ్చితంగా ఈ అదృష్టం లాంటి వాటితోటి లింక్ అవ్వకూడదు. ఏది కావాలనుకుని ఒకళ్ళు మన దగ్గరికి వస్తారో అది వాళ్ళకి లభించడం అనేది వాళ్ళ హక్కులాగా ఉండాలి. అంటే ఒకటండి, చాలామంది కోర్సు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో రాస్తారు ఒకటి, ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కూడా రాస్తారు కొంతమంది కోర్సు. కమింగ్ టు సెకండ్ క్యాబిన్ అండి. సెకండ్ క్యాబిన్ పొలారిస్ అని ఉంది క్యాబిన్ పైన. అంటే నేను ఈ పొలారిస్ అనే కంపెనీ విన్నానులే కానీ కంపెనీ నేము సాఫ్ట్వేర్ కంపెనీ పొలారిస్ అని. ఈ క్యాబిన్కి నేమ్ పెట్టడం అనేది ఒకటి. ఇంకొక విషయం, దాని వెనకాల ఒక సర్కిల్ చూశాను. ఐ సా వన్ సర్కిల్ లైక్ ఏ హోల్సమ్ అండ్ హోలిస్టిక్ ఎంటర్ప్రైజ్ అని ఉంది. దాని చుట్టూ ఏముందంటే ప్యాషనేట్, ఇన్నోవేటివ్ అండ్ నోవెల్, సోఫిస్టికేటెడ్ అని దాని చుట్టూ ఒక 4 words ఉన్నాయి. దట్ ఈస్ ఎలాబరేషన్ ఆఫ్ ద నేమ్ స్పిన్ వన్ అండ్ S for sophisticated, P for passionate, I for innovative, N for novel. 1 అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ నంబర్, ఏ హోల్ నంబర్ కదా. అవును. సో ఇట్స్ లైక్ ఏ హోల్సమ్ అండ్ హోలిస్టిక్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఇది అన్నట్టు. పోలారిస్ అని చూశానండి. వాట్ ఈస్ ఇట్ మీన్ పోలారిస్ అంటే? అంటే పొలారిస్ ఇస్ అ బ్రైట్ స్టార్, మన నార్త్ పోల్ కి పైన ఉంటుంది యాక్చువల్గా. సో ఐ సెడ్ లైక్ పెరీలియన్ చూసారు కదా దానికి ముందు. సో సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతున్నప్పుడు క్లోజెస్ట్ పాయింట్ అన్నాం కదా. ద సిస్టమ్ ఈజ్ లైక్ ఎ సన్ రేడియేటింగ్ ఎనర్జీ ఆర్ నాలెడ్జ్. సో దట్స్ ద క్లోజెస్ట్ అప్రోచ్ పాయింట్ అన్నాము. పొలారిస్ ఇస్ అనదర్ స్టార్ అబౌవ్ ద నార్త్ పోల్ ఉంటుంది. అంటే
లోపలికి వస్తే యూ కెన్ సీ మోర్ స్టార్స్ అన్నట్టు. ద థింగ్ ఏంటంటే అండి, నేను పొలారిస్ అని కంపెనీ నేమ్స్ చూసినప్పుడు కూడా ఎప్పుడు నాకు ఆ థాట్ రాలి అసలు ఈ పొలారిస్ అని నేమ్ ఎందుకు పెట్టారని. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆ క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. అంటే లైక్ డిఫరెంట్ నేమ్స్ కదా, మనం ఏంటంటే ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కూడా కంపెనీని చూస్తే జస్ట్ నేమ్ చూస్తాంలే కానీ అంతగా దాని గురించి డీప్గా ఆలోచించాం. డిఫరెంట్ నేమ్స్ ఉండేటప్పటికి దాని మీద క్యూరియాసిటీ అనేది పెరిగిపోయింది. కొటేషన్స్ చూద్దామండి. నేను కొటేషన్స్ దాంట్లో కూడా మీరు ఒక కొటేషన్ పెట్టారు, యాక్సెస్ టు ద రైట్, authentic and precise content for learning is the fundamental entitlement of every student. Hence, we bear utmost responsibility towards the texts and tools of learning we deliver to our students. అని పెట్టారు. యాక్సెస్ టు ద రైట్, ఆథెంటిక్ అండ్ ప్రిసైజ్ కాంటెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ ద ఫండమెంటల్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. అంటే మనం ఏ కాంటెంట్ ఇస్తాము అనేది చాలా క్లియర్గా ఉండాలి, ప్రిసైజ్గా ఉండాలి, అథెంటిక్గా ఉండాలి, రైట్ఫుల్గా ఉండాలి. సో ఆ ఆస్పెక్ట్లో ఆ కోడ్ నైస్ నైస్ నైస్. యాక్చువల్గా ఇనిషియల్లీ దట్ రైట్, ఆథెంటిక్ అండ్ ప్రిసైజ్ కాంటెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ అని పెట్టాను యాక్చువల్ నేను రాసుకున్నప్పుడు. దట్ షోస్ ద ఎమోషన్ బిహైండ్ ఇట్, ఫండమెంటల్ రైట్. కానీ యాక్చువల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, కానీ రైట్ టు ఆథెంటిక్ ప్రిసైజ్ కాంటెంట్ లెర్నింగ్ అనేది ఆ వర్డింగ్స్లో ఉండదు బేసికల్లీ. కానీ ఒక సరైనటువంటి ఆథెంటిక్ కాంటెంట్ ఉండడం అనేది ఒక హక్కు లాంటిది అని నేను చెప్పాలనుకున్నా. హక్కు లాంటిది అని చెప్పాలనుకున్నది హక్కే అని చెప్తే కాన్స్టిట్యూషనల్ లాని మళ్ళీ కొంచెం డిస్టార్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఆ ఫండమెంటల్ రైట్ ని ఫండమెంటల్ ఎంటైటిల్మెంట్ అని చెప్పి మార్చాను. ఇంతలా ఆలోచిస్తారండి. ఇప్పుడు ఒక కొటేషన్ రాయాలంటే దాంట్లో ఏంటంటే ఈవెన్ మీరు లాని కూడా పరిగణలోకి తీసుకొని రాయడం అంటే అది అంతలాగా అంతగా ఆలోచించి రాయడం అని కాదు, ఎప్పటి నుంచో మేబీ ఒక రకంగా మరుగుతున్న ఆలోచనలోంచి ఒక టైంలో వచ్చినటువంటి ఒక ఎక్స్ప్రెషన్. అది ఒక టైంలో కూర్చొని రాసింది కాదండి. ఇట్స్ ఎ ఫండమెంటల్ ఎమోషన్ విచ్ ఇస్ బర్నింగ్. నెక్స్ట్ క్యాబిన్కి వెళ్దాం. నెక్సెస్ హబ్ అని చూసాం ఒకటి. నెక్సెస్ హబ్ అని చూసా అంటే మిగతా క్యాబిన్లో నేను చూసింది, నేను నోటీస్ చేసింది చెప్పాను. అంటే ఇది రైటో కాదో నాకు తెలియదు. 2 చైర్స్ ఉన్నాయి. నెక్సెస్ హబ్ వచ్చేసి ఓన్లీ 1 చైర్ ఉంది, ప్లస్ దానికి ఒక కొటేషన్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో కూడా ఏం లేదు. ఏంటి అసలు ఈ క్యాబిన్కి ఎందుకు అలా డిఫరెన్షియేట్ చేశారు మిగతా క్యాబిన్స్తో పోల్చుకుంటే? అంటే నెక్సెస్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్ అండి బేసికల్లీ. సో నెక్సెస్ అంటే కనెక్టింగ్ లింక్. సో యునో ద థ్రెడ్ ఆర్ ద లింక్ విచ్ కనెక్ట్స్ డిఫరెంట్ థింగ్స్. సో అక్కడ కూర్చొనే పర్సన్ కూడా క్వాంటమ్ మేనేజర్ అని చెప్పేసి ఉంటారు. ఇదేంది, ఇది కొత్త నేమ్ ఏంది క్వాంటమ్ మేనేజర్? నాకు అంటే బేసిక్గా క్వాంటమ్ మేనేజర్ అంటే లైక్ ఏంటి అని అడుగుదామా వద్దా అని కన్ఫ్యూజన్ ఉండలే, కానీ మీరు ఒక క్లారిటీ ఇస్తే నాకు కూడా బాగుంటుంది. అంటే వీ హ్యావ్ కాయిన్డ్ దట్ డెసిగ్నేషన్ బేసికల్లీ. అక్కడ కూర్చున్న పర్సన్ ఏం చేస్తాడు అంటే హీ డీల్స్ విత్ ఎనీథింగ్ రిలేటెడ్ టు నంబర్స్. అది ఫినాన్షియల్ నంబర్స్ కావచ్చు, ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ రిలేటెడ్ నంబర్ కావచ్చు. సో వీ హ్యావ్ ఏ రూల్ హియర్ అండి. అంటే సపోజ్ మనం ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఆ స్టూడెంట్కి ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. ఆయనకి ఏం పర్ఫార్మెన్స్ వచ్చింది అనేది కేవలం ఆయనకి మాత్రమే చెప్తాం, కానీ ఇంకొక పిల్లడికి చెప్పాము యాక్చువల్గా. అర్థమైందా? సో అక్కడ ఒక పర్సన్ వచ్చి ఆయన పర్ఫార్మెన్స్ గురించి, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ వీటి ద్వారా మనం రిజల్ట్ని కమ్యూనికేట్ చేస్తాము. ఆ పేరెంట్కి మెసేజ్ సర్వీస్ కూడా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డీటెయిల్డ్ అనాలిసిస్ ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ వచ్చి కూర్చొని ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఆర్ ఫర్దర్ క్లారిఫికేషన్స్ అవి తీసుకుంటారు. ఒక పిల్లోడు తనకి సంబంధించిన రిజల్ట్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు మరెవరు కూడా ఉండాల్సినటువంటి అక్కడ అవసరం లేదు అని చెప్పేసి ఆ కౌంటర్ దగ్గర ఓన్లీ సింగిల్ చైర్ ఉంటుంది. ఎవరికైనా ఈ ప్లేస్కి వస్తే ఖచ్చితంగా క్యూరియాసిటీ పెరగడమే ఒక ఎత్తు అయితే, ఈ నేమ్స్తో కూడా ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువైపోయింది. సగం ఆ క్యూరియాసిటీలోనే అసలు ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. కానీ అంబియన్స్ అంటే ట్రిగరింగ్ ద క్యూరియాసిటీ ఇస్ వన్ థింగ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే లెర్నింగ్ అనేది మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో జరగాలి. ఇందాక నేను ఒక సందర్భంలో అన్నాను మీతో, ఒక టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి నించొని నోటుతో చెప్పి బోర్డు మీద రాసిన దాని ద్వారా మాత్రమే లెర్నింగ్ అవుతుంది అని అంటే దట్ ఈస్ స్టిల్ లిమిటెడ్ లెర్నింగ్. అంతే కదా. ఎవ్రీథింగ్ షుడ్ టీచ్ us ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. దేనికదే ఇంపార్టెంట్. సో దట్స్ హౌ. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మా లెక్చరర్స్ చెప్పేవాళ్ళు, ఒక టాపిక్ ఆ టాపిక్ ఏదో మేము చదివేసాము అలా కాదు, దాని గురించి డెప్త్గా వెళ్ళాలి.
ఆ డెప్త్, ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడే ఆ డెప్త్ ని ట్రిగర్ చేసే విధంగా Yes. అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్ ఉన్నప్పుడు దట్ విల్ ఈ విషయంలో అయితే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యా ఇక్కడ. ఇంకొక విషయం, దాంట్లో కోట్ చూశాను నేను. దీని గురించి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. ఈ కోట్ గురించి, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ అవర్ ఆఫరింగ్, ఇట్ ఈస్ అవర్ సోల్ ఇన్ షేరింగ్, అబ్సల్యూట్ ఏ ప్రైస్లెస్ ప్రోడక్ట్ ఎక్స్చేంజ్డ్ ఓన్లీ ఫర్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. అబ్సల్యూట్ ఈ క్యాబిన్ లోనే ఇది ఎందుకు పెట్టారని నా క్వశ్చన్. అంటే ఐ సెడ్ దట్ ఈస్ ఏ Yes. యూనో క్వాంటమ్ క్యాబిన్ ఇట్స్ రిలేటెడ్ Quantum manager ఉంటారు కాబట్టి అక్కడ. అండ్ యూనో ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో హ్యాపెన్ దేర్. Anyone while depositing any amount of the money or whatever it is, the charge towards whatever they Okay. take, it should not give any kind of a feeling that we are getting this because we are paying something. ఇది ఒక ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే దానికి ఒక ప్రైస్ ఉంటుంది కాబట్టి అది ఛార్జ్ చేయడమే తప్పించి ఆ ప్రైస్, ఆ ప్రోడక్ట్కి ప్రైస్ కానీ ఆ ప్రైస్ కోసం ప్రోడక్ట్ కాదు. ఏ రకంగా ఇంత తీసుకోవాలి అని దానికోసం మనం ప్రోడక్ట్ బిల్డ్ చేయలేదండి బేసికల్. ఇంత మీనింగ్ అబ్బా. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అవర్ సోల్ ఇన్ షేరింగ్. సో అంతే కదా, మనం ప్యూర్ గా వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేస్తాం ఏంటి అనేది. ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్. సో అందుకే దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ. అవర్ ప్రోడక్ట్స్ కమ్ ఎట్ ఏ ప్రైస్ బట్ దేర్ వాల్యూ ఇస్ ప్రైస్లెస్. మీరు ఇప్పుడు ఏదైతే నెక్సస్ సబ్ అని పెట్టారో Ah. దాన్ని యూనివర్సల్ గా మనం రెగ్యులర్ ఫార్మాట్ లో యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే పిలిచే మామూలుగా ఆ డిపార్ట్మెంట్ కి. ఐఎమ్ నాట్ రియల్లీ షూర్. అంటే స్పెసిఫిక్ గా ఆ డిపార్ట్మెంట్ అంటూ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఓకే. జనరల్ గా ఫీ పేమెంట్స్ కి క్యాష్ Accountants అంటారు, accountants అంటారు. డిపార్ట్మెంట్ అని, లేదంటే ఇంకొక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇలా రిజల్ట్ డిఫరెంట్ కోసం ఇలాంటి వాటి కోసం ఇంకొకటి అని మేబీ ఉండొచ్చాము. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ బిల్ట్ హియర్ ఈజ్ లైక్ అసలు అంటే మనకేం కావాలి, ఎలాంటిది ఉండాలి, ఎలాంటిది ఉండొద్దు, ఏది ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఏది ఉండొద్దు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే. సో యూనివర్సల్ గా అయితే అది ఏదైనా పిలుచుకోవచ్చు, అకౌంట్స్ Maybe. డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ ఏదైనా పిలుచుకోవచ్చు. కానీ బట్ మీకు ఆ ఆలోచనే లేదు అసలు. లేదు. ఈ నెక్సెస్ సబ్ అని పెడితే బాగుంటుందనే ఆలోచనతో మీరు యూ గో హెడ్. నేను మేడం క్యాబిన్కి వెళ్తే పినాకిల్ పాయింట్ అను, ఈ పినాకిల్ పాయింట్ ఏంది, ప్లస్ దాంతోపాటు ఆ క్యాబిన్లో ఇంకొక కోట్ కూడా చూశాను నేను, దాంతోపాటు ఒక పిక్చర్ కూడా చూశాను. అసలు ఆ పిక్చర్ అక్కడ ఎందుకు పెట్టారు ఒకటి. ఇంకొక విషయం, వాట్ ఈస్ దిస్ పినాకిల్ పాయింట్ అంటే ఏం చెప్తారు దానికి. ఇంకోటి అండి, ఈ క్యాబిన్ పైన నేను చూసింది ఏంటంటే ఒక స్టిక్కర్ కూడా అంటించింది, లైక్ డ్రీమ్స్ ఎన్రోట్ అని. దీని గురించి కొంచెం డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్. డ్రీమ్స్ అండ్ రూట్ నేను సెపరేట్ గా మాట్లాడతాను. ఓకే, విల్ టాక్. పినకల్ పాయింట్ మీరు చూసారు కదా, మేడం క్యాబిన్ ఉన్నారు. నేను కూర్చునే క్యాబిన్ కి అక్కడ అది జెనిత్ పాయింట్ అని ఉంటుంది. జెనిత్ అంటే ఇందాక వేరే సందర్భంలో కూడా అనుకున్నాను, అవును, లైక్ ద హైయెస్ట్ పాయింట్ అన్నట్టు. దట్ డైరెక్ట్లీ షోస్ సంథింగ్ లైక్ ఐఎమ్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్. బట్ ఇన్ దట్ నో వన్ మూమెంట్, ఇక్కడ ఒక విషయం ఉంది చెప్పండి. అట్ ద సేమ్ టైం ఈ పినకల్ పాయింట్ ఉంది కదా, పినకల్ అంటే కూడా ద పీక్ అన్నట్టు. ఇప్పుడు ఒక మౌంటైన్ పీక్ ఉంది, దాన్ని పినకల్ పాయింట్ అంటారు. యాక్చువల్లీ జెనిత్ అన్నా ఒక రకంగా హైయెస్ట్ పాయింట్, పినకల్ అన్నా కూడా హైయెస్ట్ పాయింట్. అంటే నేను కూర్చునే క్యాబిన్కి హైయెస్ట్ పాయింట్ అనే మీనింగ్లోనే వస్తుంది, ఇంకొకరు కూర్చునే క్యాబిన్కి కూడా హైయెస్ట్ పాయింట్ అనే వస్తుంది. అంటే ఏంటి, ప్రత్యేకంగా హైయెస్ట్ అంటూ ఇక్కడ ఎవరు లేరు. ఓహో, అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు హైయెస్టే. సో దాని మీనింగ్ దానికి ఉంది, దీని మీనింగ్ దీనికి ఉంది. Yeah. బట్ ఏంటంటే ఒకళ్ళు- రెండు కూడా సేమ్ మీనింగ్. ఒకళ్ళు ప్రత్యేకంగా ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ అలా చెప్పుకోవాలి అని అనుకుంటే ఎవరికి వాళ్ళే ఎక్కువ, అంతే కదా మరి. సో సినానిమస్ మీనింగ్ తో రెండు. ఇంకొక విషయం అండి, ఈ డిపార్ట్మెంట్ ఈ పినాకిల్ పాయింట్ లో ఎక్కువగా ఏమి యాక్టివిటీస్ నడుస్తాయి అంటే దట్ ఈస్ ఏ అడ్మినిస్ట్రేటివ్ క్యాబిన్. దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాబిన్ అది యాక్చువల్. అడ్మినిస్ట్రేటివ్ అనే కాదు, అంటే someone wants a detailed knowledge of what we do here and all of that, and those meetings are taken there. At the same time స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా ఇప్పుడు మీరు చూసిన మేడం ఎవరైతే ఉన్నారో చీఫ్ అకాడమిక్ కౌన్సిలర్ ఆవిడ, అవును, అంటే స్టూడెంట్కి ఏదైనా కన్సర్న్ ఉంది, ఏదైనా వరీ ఉంది, ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నారు, సో దే కెన్ కమ్ దేర్ టు రిసీవ్ ఏ కౌన్సిలింగ్.
ఓహో, అందుకేనా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు మేడం Yeah, దగ్గర, yeah, yeah. అంటే లైక్ పర్సనల్ గా వచ్చినా కూడా వాళ్ళు టైం తీసుకుంటున్నారు. నీకు చూడటం Absolutely. ఏంటంటే మేడం చాలా నీట్ గా వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, క్యాబిన్ అంటే క్యాబిన్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అన్ని క్యాబిన్స్. Yes. నేను కూర్చున్నప్పుడు నేను నోటీస్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ బట్ నథింగ్ ఈజ్ ఆడిబుల్. ఒక పాజిటివ్ విషయం షేర్ చేసుకోవడానికి వెళ్ళాడా, లేదంటే ఏదైనా కన్సర్న్ షేర్ చేసుకోవడానికి వెళ్ళాడా, దట్ షుడ్ బి పర్సనల్. ఆఫ్ కోర్స్ బట్ ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఉండాలి. కంప్లీట్ డీటెయిల్ అయితే బయటికి తెలియాల్సిన అవసరం లేదు. సో మీ క్యాబిన్ దగ్గర నుంచి ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఉంది. రియల్లీ ఇట్స్ అంటే ఒకటి అంటే సీక్రెసీ అనేది లేదు అక్కడ. సింపుల్ అండి. ఇప్పుడు ప్రతి క్యాబిన్ లోనూ ఒక కెమెరా కూడా ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్ లో కానీ కారిడార్ లో కానీ కెమెరా ఉంటుంది, సెక్యూరిటీ పర్పసెస్ అండ్ ఆల్. బట్ జనరల్ గా ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారో నేను ఇంకెవరో చూడడానికి కెమెరాలు పెట్టడం కాదు. అసలు మనందరం కలిసి ఏం చేస్తున్నాం అనేది మన కస్టమర్ చూడాలి, మన క్లయింట్ చూడాలి. ఓకే, టీమ్ వర్క్. యా, ఎందుకంటే వాళ్ళ కోసం మనం ఉన్నాం కదా. మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది వాళ్ళు చూడాలి కదా బేసికల్లీ. సూపర్, ఐడియా బాగుంది. సమ్ పీపుల్ హావ్ టోల్డ్ మీ అట్లీస్ట్ మీ క్యాబిన్ కైనా ఒక కంప్లీట్ స్టిక్కర్ వేసి క్లోజ్ చేయండి సార్. నాకు కూడా అనిపించింది ఫ్రాంక్లీ సేయింగ్, వేరే వాళ్ళు చెప్పడం కాదు. మీరంతా పని చేస్తే నేను వెళ్ళి పడుకోవాలా అని అడిగాను. ఓకే, అంతే కదా. ఇప్పుడు డిసిప్లిన్ ఇస్ డ్యూటీ అని చెప్పేసి నా క్యాబిన్ కి ఎదురుగా స్టిక్కర్ పెట్టుకున్నా, బార్కోడ్ స్కానర్ తో పాటు ఉంటుంది. అవును, స్కాన్ చేస్తే ఏం రాదు కానీ, ఎందుకంటే దిస్ నో మొబైల్ ఫోన్ జోన్. ఆఫ్ కోర్స్ లోపలికి మొబైల్స్ తెచ్చుకోవద్దు. అందుకే నాకు కూడా అడిగారు కానీ నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకొని నా మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేమన్నారు. ఫర్ అఫీషియల్ పర్పసెస్ వి పర్మిట్, బట్ అదర్వైజ్ వి డోంట్ పర్మిట్ మొబైల్ ఫోన్స్ ఇన్సైడ్ యాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఎలిమెంట్ అండ్ ఆల్. సో డిసిప్లిన్ ఇస్ డ్యూటీ. ఐ డోంట్ టెల్ ఇట్ టు ఎవ్రీవన్. అంటే ఎవరైనా కూడా మనం చెప్తే విని నేర్చుకోరు, మనం చేస్తే చూసి నేర్చుకుంటారు. బీ ద ఎగ్జాంపుల్ దట్ యు రియల్లీ వాంట్ టు షో. సో స్టూడెంట్స్ తో పాటు మీరు ఎక్కువగా ఫోన్స్ వాడరు. ఏమన్నా అఫీషియల్ గా రిలేటెడ్ ఉంటేనే దానికి అది ఫోన్ అనేది. వాల్యూ స్టేట్మెంట్స్ లోనే ఒక విషయం ఉందండి. ద ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ స్పిన్ వన్ లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆల్. ఎవ్రీ 2 persons ఆర్ ఈక్వల్ హియర్. ప్రత్యేకంగా ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. పినాకిల్ పాయింట్లో నేను ఒక కోట్ చూశానండి, అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కొంచెం అది మీకు అడుగుదాము. అంటే ప్రతి కోట్ కూడా ఏదో ఒక డౌట్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్డెప్త్ మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు ఇంగ్లీష్ మనకి తెలిసిన వేలో మనం అర్థం చేసుకుంటాం, కానీ ఇన్డెప్త్ మీనింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ క్యూరియాసిటీను అడుగుతున్నాను మీకు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ షాల్ బీ పాసిబుల్. వాట్ కెన్ బీ పాసిబుల్ ఇన్ ద యూనివర్స్? ఇంపాసిబుల్. చూసారా, నేను చెప్పేటప్పుడు కూడా మీరు కరెక్ట్ చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత క్లారిటీగా ఉన్నారు మీరు. విచ్ వాజ్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్టెడ్ బై ఆల్ ఇట్స్ పాసిబిలిటీస్. హయ్యర్ అండ్ హయ్యర్ కెన్ యూ ఫ్లై లిమిట్లెస్లీ బట్ స్టే గ్రౌండెడ్ ఆల్వేస్. అనిల్ నెక్కలపొడి అని ఉంది. సో దీంట్లో మీనింగ్ ఏంటండి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ షాల్ బి పాసిబుల్. ముందు నేను చేయగలను అనే నమ్మకంతో మనం మొదలైతే కనుక ఏదైనా చేయగలమండి. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే కొన్ని కేపబిలిటీస్ మనలో ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఒక కాన్ఫిడెంట్గా ఇది చేద్దాము అది చేద్దాము అని అనుకోవచ్చు అని అనుకుంటారు. అంటే కేపబిలిటీస్లోంచి కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకుంటారు యూజువల్గా. కానీ ఐ టెల్ ద అదర్ వే ఆల్సో ఇట్ వర్క్స్. కేపబిలిటీస్ నుంచి కాన్ఫిడెన్స్ రావడం కాదండి, ముందు అసలు నేను చేయగలను అనేటువంటి నమ్మకంతో మనం నుంచుంటే దానికి ఏమేం కావాలి వాటి మీద వర్క్ చేసి కేపబిలిటీస్ని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ముందు అసలు నేను ఇది చేస్తాను, చేయగలను అనేటువంటి నమ్మకంతో స్టార్ట్ అవ్వాలి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ షల్ బి పాసిబుల్. ఏంటి కాన్ఫిడెన్స్, ఎలా చెప్తున్నారు ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ అని చెప్పేసి అంటే, లుక్ ఎట్ ద హోల్ యూనివర్స్ అండి. స్మాలెస్ట్ స్కేల్ నుంచి లార్జెస్ట్ స్కేల్ వరకు ఎంత పెద్ద యూనివర్సే పాసిబుల్ అయింది కదా. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. మా దగ్గర ప్రెమిసెస్ లో ఒక వేరే ఇమేజ్ ఉంటుంది, టైమ్ లైన్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పేసి. బిగ్ బ్యాంగ్ అనే ఎక్స్ప్లోజన్ దగ్గర నుంచి, అంటే యూనివర్స్ అంతా కూడా ఒక నథింగ్నెస్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్లో నుంచి, ఒక పాయింట్ లైక్ స్టేట్ నుంచి ఇంత పెద్ద యూనివర్స్ వచ్చింది అని చెప్పేసి మనకి టైమ్ లైన్ ఆఫ్ ద యూనివర్స్ ఉంటుంది. సో T=0 దగ్గర నుంచి, ఆ ఏమీ లేని దగ్గర నుంచి ఇంత యూనివర్స్ ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చింది, ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతూ వచ్చాయి అని చెప్పేసి దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఇమేజ్ ఉంటుంది. అది మీరు
చూసుంటారు ఇందాక. సో ఇంత పెద్ద యూనివర్స్, ఇంత వాస్ట్నెస్ అండ్ వెరైటీ తోటి ఇంత పాసిబుల్ అయినప్పుడు ఆ యూనివర్స్లో ఉన్న ఒక చిన్న పార్ట్గా మనము మన మైండ్లోంచి ఒకటి ఏదో చేయాలి అని అనుకుంటే అది పాసిబుల్ అవ్వదండి. సో వాట్ కెన్ బి ఇంపాసిబుల్ ఇన్ ద యూనివర్స్ వేర్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ వాజ్ మేడ్ పాసిబుల్ బై ఆల్ ఇట్స్ పాసిబిలిటీస్. అసలు ఇంత మీనింగ్ ఫస్ట్ ఆలోచించాలంటేనే ఒక ఎత్తు. కానీ ఒక్కటే విషయం అండి, ఎంత ఎత్తుకైనా ఎదగండి. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు చేస్తే మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఎదిగే అవకాశం ఉంటుంది. మంచి విషయమే. ఒకవేళ అంత ఎదగలేదు అనుకున్నా కూడా తప్పులేదు, ప్రయత్నమే అద్భుతం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ హయ్యర్ అండ్ హయ్యర్ కెన్ యూ ఫ్లై లిమిట్లెస్లీ, అవధులు లేకుండా ఎదగొచ్చండి. బట్ స్టే గ్రౌండెడ్ ఆల్వేస్. అంటే ఆల్వేస్ తగ్గి, ప్రత్యేకంగా కూడా మనం తగ్గక్కర్లేదండి. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా మనం తక్కువే యాక్చువల్గా. ఈ విశ్వం ముందు మనం ఎప్పుడు తక్కువే. అంత పెద్దది విశ్వం, అంత విశ్వం ఉంది. సో స్టే గ్రౌండెడ్ ఆల్వేస్. అంటే ఎక్కడో కొంచెం సర్కాస్టిక్గా నేను ఒక కోట్ లాంటిది కూడా ఏదో చూసాను. అంటే మనిషి ఇప్పుడు నీటిలో ఎదుగుతున్నాడు, ఆకాశంలో ఎగురుతున్నాడు, కానీ భూమి మీద నడవడం మర్చిపోయాడు. అవునవునవును. స్టే గ్రౌండెడ్ ఆల్వేస్. క్యాబిన్లో ఒక కోట్ చూశాను, అది ఫోటో తీసుకొని సపరేట్గా దీని గురించి నాకు చాలా క్యూరియాసిటీ ఒక ఎత్తు అయితే, నాకు అసలు ఇంకా బాగా తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. నెవర్ ఫియర్ టు థింక్ న్యూ అండ్ బిగ్. Noble ideas can come from novel thinking. Future, further indomitable will and infinite vigor can come to you from the very nobility of your idea. Anil Nekkalapudi. Never fear to think new and big. ఫస్ట్ పాయింట్ అండి. అంటే ఒక ఆలోచన చేయడానికి, ఒక డ్రీమ్ చేయడానికి భయపడొద్దు. ముందు ఎంత పెద్ద పని అయినా కూడా నేను చేస్తాను, నేను చేయగలను, నేను చేయాలి అని చెప్పి కనీసం అంటే ఒక డ్రీమ్ చేయడానికి కూడా మనం డేర్ చేయలేకపోతే వాస్తవంగా ఏం చేస్తామండి? ఇది చేయాలి అని మనం అనుకుంటే కదా అసలు తర్వాత ఏదైనా చేసే ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో నెవర్ ఫియర్ టు థింక్ న్యూ అండ్ బిగ్. కొత్తగా ఆలోచించడానికి ఇంకా భయపడొద్దు. స్టార్ట్ చేయకపోతే అందరూ ఎలా ఆలోచించారో నేను కూడా అలాగే ఆలోచిస్తాను అనేటువంటిది కాదండి. నీకు నమ్మకం ఉంటే లోపల నుంచి ఏదైనా కూడా నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఈరోజు ఎంతమంది చేసిన పని అయినా కూడా ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టింది, అంతకుముందు అది లేదు. సో కొత్తదనానికి భయపడితే ఈరోజు ఉన్నది ఏది వచ్చేది కాదు. సో రేపు ఒక ఫ్యూచర్ ఉండాలి అని అంటే కనుక, ఒక బెటర్ ఫ్యూచర్ ఉండాలి అంటే కనుక మనం ఈరోజు ఒక కొత్త ఆలోచన చేయడానికి, ఇనిషియల్గా కొత్త ఆలోచనలు చేసినప్పుడు చాలా రిజెక్షన్స్, రిలక్టెన్స్, అవి రాకపోతే ఆశ్చర్యం కానీ రావడం ఆశ్చర్యం కాదు. సో ఎన్ని వచ్చినా నెవర్ ఫియర్ టు థింక్ న్యూ అండ్ బిగ్. సో నోబుల్ ఐడియాస్ కెన్ కమ్ ఫ్రమ్ నావెల్ థింకింగ్. ఉన్నతమైనటువంటివి రావాలి అని అంటే కొత్తదనంగా కూడా ఆలోచించాలి. యాక్చువల్గా నావెల్ థింకింగ్. అయితే ఆలోచన చేసిన తర్వాత ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను నమ్మింది, నేను చూస్తున్నది ఏంటి అంటే ఫర్దర్ ఇండామిటబుల్ విల్ అండ్ ఇన్ఫైనైట్ విగర్. అంటే షేక్ చేయలేనటువంటి ఒక విల్ అండ్ విగర్, దట్ ఎనర్జీ, దట్ మోటివేషన్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మరి? ఆలోచన చాలా పెద్దది కదా, మరి దానికి అవసరమైనవన్నీ కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయంటే నీ ఆలోచనలో ఉన్నటువంటి ఉన్నతత్వము, పవిత్రత ఏదైతే ఉందో దానిలోంచే నీకు కావాల్సినవన్నీ వస్తాయి అంటే. సూపర్ 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 సూపర్. వెరీ నోబిలిటీ ఆఫ్ యువర్ ఐడియా. సూపర్. నీ ఆలోచన ఎంత పవిత్రంగా ఉంటే రియల్లీ 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 అసలు గ్రేట్ ఇన్స్పైరింగ్ వర్డ్ ఇది. ఫ్రాంక్లీ సెయింగ్ నాకు కూడా అంటే బూస్టప్ లాగా ఉంది. మనం చేసేది మంచి, ఆలోచన మంచి అయినప్పుడు అన్ని రకాల సపోర్ట్స్ కూడా వస్తాయి కదండి. ఎందుకు రావు? స్వామి వివేకానంద గారు ఇందాక మీరు అన్నారు కోట్స్ కొన్ని, కలాం గారు, స్వామి వివేకానంద గారు కొంచెం అటు ఇటుగా వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, మీ థాట్ ప్రాసెస్ కావచ్చు, మ్యాక్సిమం కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి జనాలకు కూడా. థ్యాంక్ యూ అండి. ఐ మై సెల్ఫ్ ఐమ్ ఇన్స్పైర్డ్ వెరీ మచ్. లైక్ ఐ రెడ్ సమ్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ కొటేషన్స్ ఫ్రమ్ స్వామి వివేకానంద. ఎడ్యుకేషన్ గురించి నేను ఒక కోట్ ఇంటర్మీడియట్ టైంలో నేను చదివాను. వైజాగ్ రామకృష్ణ ఆశ్రమకి వెళ్ళి ఒక లైబ్రరీలో బుక్స్ అన్నీ నేను చూస్తూ ఉంటే అక్కడ ఐ రెడ్ వన్ కోట్ అబౌట్ ఎడ్యుకేషన్. We need that education by which character is formed, strength of mind is increased, intellect is expanded,
అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్. ముందు క్యారెక్టర్ ఫామ్ అవ్వాలి, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంటెలెక్ట్ ఎక్స్పాండ్ కావాలి, మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. అటువంటి ఎడ్యుకేషన్ మనకు కావాలి అంటాడు. ఇంతకంటే కంప్లీట్ డెఫినేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది అని చెప్పేసి నాకు ఇప్పుడు మీరు అది కొత్తగా దాన్ని వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఆ కొటేషన్ తోనే నాకు ఫస్ట్ ఇన్స్పైర్డ్ అనిపించింది. వెరీ నైస్. ఆయనది ఒక మాట ఉంటుంది, టేకప్ వన్ ఐడియా, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లెట్ యువర్ బాడీ, మైండ్, నర్వ్స్, ఎవ్రీథింగ్ రివర్బరేట్ విత్ దట్ ఐడియా. ఒకటి తీసుకోండి, ఆలోచించండి, డ్రీమ్ చేయండి, బాడీ, మైండ్, నర్వ్స్, ఎవ్రీథింగ్ రివర్బరేట్ విత్ దట్ ఐడియా. Money will come. అసలు Money will come. Name will come. Fame will come. Everything that has to come will come to you. Don't even be distracted by all of this. ఏమేమి రావాలో అవన్నీ వస్తాయి. If you believe in yourself and the idea, and there is a nobility to that idea, everything will come. సూపర్. మనం చేయొద్దండి, మనం చేయక్కర్లేదు. The whole nature will conspire itself to see that that happens. ఈ పినాకిల్ పాయింట్లో ఇందాక మీకు అడుగుదామని మర్చిపోయాను. ఒక ఫోటో చూశానండి, ఎప్పుడో బీసీ కాలం లాంటి ఫోటో ఒకటి. ఏంటి అసలు ఆ ఫోటోకి ఆ క్యాబిన్కి రిలేషన్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా దాని గురించి? అంటే ఆ క్యాబిన్ అనే కాదండి, లైక్ అది నలంద యూనివర్సిటీ బేసికల్లీ. ఆహా, ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ఎమినెంట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. సో అద్భుతమైన యూనివర్సిటీస్ మన దేశంలో ఉండేవి ఒకప్పుడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి అని చెప్పేసి వచ్చేవారు. ఇక్కడ రెసిడెన్షియల్ సిస్టంలో ప్రిమైసెస్లో ఉండి మంచిగా నేర్చుకొని హైయర్ ఎడ్యుకేషన్స్ అవన్నీ పర్సీవ్ చేసి వెళ్ళేవారు. సో అరౌండ్ 5th century టైంలో యూనివర్సిటీ అండి అది. 5th century యూనివర్సిటీ అది. ఓకే. అంటే ఇప్పుడు మనం పోయి వేరే దేశాల్లో నేర్చుకున్నాం కానీ ఒకప్పుడు మన దగ్గరికే వచ్చి నేర్చుకునే వాళ్ళు అనమాట. అంటే మన దగ్గర అంత టాలెంటెడ్ ఉన్నారు. మనం బయటకు వెళ్ళి నేర్చుకుని ఉండొచ్చు, అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి అద్భుతమైన యూనివర్సిటీస్ ఉండేవి. ఓకే. సో వెరీ ఎమినెంట్ ప్లేసెస్ వర్ దేర్. సో దట్స్ ద రెమినెంట్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. ఐ థింక్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ మళ్ళీ నలంద యూనివర్సిటీ అని చెప్పేసి కొంచెం కొత్తగా కూడా ఒకటి పేరు పెట్టి చేస్తున్నట్టున్నారు గవర్నమెంట్ కూడా. అవునవును. బట్ యా, ఆ నేమ్ బేస్ తీసుకునే చేస్తున్నారండి మోస్ట్ ప్రాబబ్లీ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇంకోటండి, మీ క్యాబిన్లో చూశాను నేను, ద స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ అని చెప్పి ఒక డయాగ్రామ్ ఉంది లోపల. అంటే ఈ డయాగ్రామ్ అక్కడ ఎందుకు పెట్టారు ఒకటి నాకు డౌట్. ఫస్ట్ థింగ్, ఇది లైక్ ఫౌండర్ క్యాబిన్ కదా, దీంట్లో ఎందుకు పెట్టారు అది కూడా క్లియర్గా చూడొచ్చు. సర్కిల్ రూపంలో పెట్టారు. అది చాలా డిఫరెంట్ ఉంది. ఫెమియాస్ మ్యాటర్ అని, బోసాన్స్ ఇంటరాక్షన్ అని ఉంది, క్వార్క్స్, లెప్టాన్స్, ఇలా డిఫరెంట్గా ఉంది. అదేందో స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్ ఫిజిక్స్ అని ఒక బ్రాంచ్ ఉంటుందండి ఫిజిక్స్లో. సో అకార్డింగ్ టు దట్ పార్టికల్ ఫిజిక్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, ఈ విశ్వంలో ప్రతిదాన్ని కూడా ఒక రకమైన పార్టికల్స్ తోటి ఫామ్ అయింది అని చెప్పి చూస్తాం. ఓకే. సో ఎలిమెంటరీగా పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ఎలా కంబైన్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయి అని స్టాండర్డ్ మోడల్ అని ఉంటుంది. అందులో ఏంటంటే, సో ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 kinds. ఒకటి మ్యాటర్, ఇంకొకటి ఫోర్స్ ఆర్ ఇంటరాక్షన్ క్యారింగ్ పార్టికల్స్ అని చెప్పేసి ఉంటుంది. మ్యాటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే జడ పదార్థం అనుకోండి. సెకండ్ కేటగిరీ ఇస్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉంది, సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. సన్ ఉంది, ఎర్త్ ఉంది. ఇవి 2 పీసెస్ ఆఫ్ మ్యాటర్ అనుకుందాం. ఈ సన్ చుట్టూ ఎర్త్ ఎలా తిరుగుతుంది? మధ్యలో గురుత్వాకర్షణ శక్తి అంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ఫోర్స్ లేకపోతే సన్ చుట్టూ ఎర్త్ తిరగలేదు. అవును. అలానే ఆటమ్ ఉంటుంది. ఆటమ్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేసికల్లీ. ఈ న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రాన్ ఎలా ఉంది నెగిటివ్ ఛార్జ్ అంటే, మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఫోర్స్ ఉండడం వల్ల ఇవి కలిసి ఒక ఆటమ్ లాగా ఉంటాయి. న్యూక్లియస్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని ఉంటాయి.
ఆ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కూడా ఇంకా చిన్న పార్టికల్స్ కాల్డ్ క్వార్క్స్ అని చెప్పేసి అవి కంబైన్ అయ్యి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వస్తాయి. ఓకే. ఈ క్వార్క్స్ అన్ని కలిసి ఎలా కూర్చుంటున్నాయి ఒక చోట, చాలా చిన్న స్పేస్లో ఇవన్నీ కలిసి కూర్చొని న్యూక్లియస్ ఫామ్ చేస్తారండి. అంత చిన్న స్పేస్లో అంత దగ్గరగా అవి ఎలా కూర్చున్నాయి అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి ఫండమెంటల్ ఫోర్సెస్ అని ఉంటాయండి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి బేసికల్లీ. ఈ ఫోర్స్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఆ ఫోర్స్ని పాసిబుల్ చేసేటువంటి పార్టికల్స్ ఒక రకం, ఈ మ్యాటర్ మేకింగ్ పార్టికల్స్ అనేవి ఇంకో రకం. ఇవి రెండు కలిస్తే మొత్తం యూనివర్స్ వస్తుంది. స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు కనిపించే యూనివర్స్, కనిపించని యూనివర్స్ ఏది తీసుకున్నా కూడా వీటితోనే రావాలి అల్టిమేట్లీ. సూపర్ సూపర్ సో సూపర్. ఈ మ్యాటర్ మేకింగ్ పార్టికల్స్ ని ఫెర్మియాన్స్ అక్కడే ఎందుకు పెట్టారు అది? మేబీ ద హోల్ యూనివర్స్ ఇస్ ఇన్ దట్ డయాగ్రామ్. యా. సూపర్ సూపర్. అసలు ఆ థాట్ ని ఒక విషయం మీకు అందులో నోటెడ్ పాయింట్ చెప్తాను. నాట్ ఓన్లీ దట్ ద హోల్ యూనివర్స్ ఇస్ దేర్ ఇన్ దట్, అండ్ వన్ మోర్ థింగ్, ఈ మ్యాటర్ మేకింగ్ పార్టికల్స్కి ఫెర్మియాన్స్ అని ఏదైతే పిలుస్తారో దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ఎన్రికో ఫెర్మి అని ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఫిజిసిస్ట్. ఆయన పేరు మీద ఫెర్మియాన్స్ అంటారు. ఈ ఫోర్స్ అండ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో బోజాన్స్ అంటారు వాటిని. ఆ బోజాన్స్ అనే పేరు మన ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ బోస్ గారి పేరు మీద వచ్చింది. హాఫ్ ద యూనివర్స్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ సత్యేంద్రనాథ్ బోస్ అనుకోవచ్చు. కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళాను. చాలా మంచి ఎన్విరాన్మెంట్, అంతా వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఏం చేస్తే బాగుంటుందని బోర్డు మీద కూడా రాసుకుంటున్నారు. అయితే ఈ కాన్ఫరెన్స్ రూమ్లో నేను ఒక కోట్ చూశాను, అబ్దుల్ కలాం కోట్. అబ్దుల్ కలాం ఫోటో చూశాను, కోట్ చూశాను పెద్దది. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇన్ 5 areas వేర్ ఇండియా హ్యాస్ కోర్ కాంపిటెన్స్: అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, education and healthcare, information and communication technology, infrastructure development, which includes reliable and quality electric power, surface, transport and infrastructure for all parts of the country, including rural and urban areas under PURA, పూరా సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ టెక్నాలజీస్. ఈ 5 pointsని ఆయన మెన్షన్ చేసినవి అక్కడ పెట్టారు. నా డౌట్ ఇక్కడ ఏంటంటే, మీకు అడగాలనుకుంది, చాలా కోర్స్ ఉన్నాయి అబ్దుల్ కలాం, వై యూ మెన్షన్ దేర్ ఈ 5 points అనేది నా క్వశ్చన్. అంటే కోట్స్ అనేవి కొన్ని ఆస్పెక్ట్స్లో ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, బట్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఏ కోట్ అండి. ఇది ఏంటంటే ఆయన, ఇట్ ఈస్ హిజ్ విజన్ యాక్చువల్గా. ఆయన రాసుకున్న థింగ్స్ అవి. వీ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇట్ ఫ్రమ్ సమ్ ఆఫ్ హిజ్ రైటింగ్స్. ఆయన బుక్లోంచే తీసుకున్నాము అది యాక్చువల్లీ ఒరిజినల్గా, అందుకే ఆయన సిగ్నేచర్తో పాటు ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ ద నేషన్ దట్ హీ హాస్ గివెన్ యాక్చువల్లీ. మనం ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ దిస్ సెషన్లో మాట్లాడుకున్నట్టు, ఇది ఈ స్పిన్ 1 ఏంటి, స్పిన్ లాంచ్ ఏంటి, ఇంకోటి ఏంటి అని అడిగినప్పుడు నేను పేరెంట్ ఎంటర్ప్రైజ్ అని చెప్పాను. అంటే దీని కింద చాలా వర్టికల్స్ ఉన్నాయి. ఒకటి చేస్తే చాలు కదా, ఇన్ని రకాలు ఎందుకు, మధ్యలో ఆర్కిటెక్చర్ అన్నారు, ఇంకొకటి అన్నారు. ఈ క్వశ్చన్ కూడా కొంత న్యాచురల్గా వస్తుంది. ఒకటి మంచిగా చేస్తే చాలు కదా, బేసిక్ వస్తుంది. మీ దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, నేను అందుకే అడగల మీకు వాస్తవం చెప్పాలి. చూడండి, అబ్దుల్ కలాం గారు అక్కడ మాట్లాడేటప్పుడు మన దేశానికి ఏం కావాలి అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడారు, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడతారు. అండ్ మన కేపబిలిటీస్ని మనమే బిల్డ్ చేసుకోగలగాలి. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ టెక్నాలజీస్, ప్రతిదానికి నాట్ డిపెండింగ్ ఆన్ సంబడి ఎల్స్. ఎస్, కోర్ కంపిటెన్సెస్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బెటర్గా డెవలప్ చేసుకోవాలి. ఒక లైఫ్ అండ్ లైఫ్ స్టైల్కి ఇవన్నీ ఇంటర్రిలేటెడ్ థింగ్స్ బేసికల్లీ. సో ఇట్ ఈస్ ఎ కాల్ టు ద నేషన్ దట్ హీ హాస్ గివెన్ దట్ లెట్ us వర్క్ ఆన్ థింగ్స్ లైక్ దిస్. సో దాంట్లో అంత మీనింగ్ ఉంది, ప్లస్ అది మీకు రిలేటెడ్ ఉంది. సో ఆ ప్లేస్లో పెట్టడానికి కారణం అది, నాకు క్లారిటీ వచ్చేసింది. సో వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అంటే దట్ ఈస్ ద నీడ్ ఫర్ ద నేషన్. ఇప్పుడు అది కలాం గారు చెప్పినా, ఇంకొక ఇది ఎవరైనా చెప్పినా కూడా, దోస్ యూ హ్యావ్ గాట్ ఏ డ్రీమ్ ఫర్ ద నేషన్, హూ హ్యావ్ గాట్ ఏ విజన్ ఫర్ ద నేషన్, వాళ్ళు చెప్పే మాటలు సిమిలర్గా ఉంటాయి బేసికల్లీ. అలాంటివి గుర్తు చేసుకోవడం వల్ల మన విజన్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీని వెనుక ఎంతో వర్క్ చేస్తే కానీ ఇటువంటి థాట్స్ రావు, ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక మంచి పట్టు, దాన్ని బేస్ చేసుకొనే టుడే ఇది
రూపకల్పన చేశారు అనేది నాకైతే అంటే క్లారిటీ యూజువల్గా ఎడ్యుకేషన్ అంటే ఐ మీన్ క్లాస్ రూమ్లో నేర్చుకునేది టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకునేది మాత్రమే ఎడ్యుకేషన్ కాదండి, అది ఎకడమిక్స్. ఎస్, అన్ని కలిస్తేనే ఎడ్యుకేషన్ అవుతుంది. అన్నిటి మీద పట్టు. ఎస్, సో దట్స్ ద థింగ్ ఐ కేమ్ టు అల్టిమేట్లీ నో. క్లాస్ రూమ్లో ఇవన్నీ నేర్చుకొని మనం బయటికి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి కదా. మనం లీడ్ చేయాల్సిన లైఫ్ అంతా కూడా బయట ఉంది. ఇక్కడ నేర్చుకునే ఎడ్యుకేషన్ ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తాం అనే దానికి కనెక్టెడ్గా లేదనుకోండి, సో సంథింగ్ విల్ బి మిస్సింగ్ దేర్. ఆఫ్ కోర్స్. కోట్ చూసారు అక్కడ, క్వాలిటీ ఎడ్యుకేషన్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫైన్ టీచర్స్ అండ్ రైట్ కరికులం. వి ప్లస్ టు కల్టివేట్ దెమ్ హియర్ విత్ ద రైట్ అవేర్నెస్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అండ్ ఎంథూజియాజం. ఇది కాన్ఫరెన్స్ రూమ్లో ఎందుకు పెట్టారు? అది కలాం గారి పేరు మీద ఉంటుంది ఆ క్యాబిన్, కలాం కెర్నల్. సో అండ్ మోర్ దాన్ ఎ కాన్ఫరెన్స్ రూమ్, దట్ ఈస్ యాక్చువల్లీ అవర్ స్టాఫ్ అండ్ R&D రూమ్ అండి యాక్చువల్గా. సో అక్కడ మా స్టాఫ్ కూర్చొని కరికులం అండ్ కాంటెంట్ డెవలప్ చేస్తూ ఉంటారు. యూనో స్టూడెంట్స్ అది ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, వాళ్ళ బుక్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కరికులం స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ అక్కడి నుంచి డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఒక స్ట్రాంగ్ కరికులం అనేది లేకపోతే కనుక సో ఇప్పుడు మనం డెలివరీ చేయాలి అని చెప్పేసి అంటే స్టూడెంట్కి ఏం డెలివరీ చేస్తున్నాము అనేటువంటి దాని మీద బ్యాక్గ్రౌండ్లో డీపర్ వర్క్ జరగాలి, R&D జరగాలి. సో దట్స్ లైక్ R&D స్పేస్ అది. సో రిఫ్లెక్టింగ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హ్యాపెన్స్ త్రూ ఫైన్ టీచర్స్ అండ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎ కరికులం. సూపర్ అది సూపర్. ఎలాంటి కమిట్మెంట్ తోటి మనం డెవలప్ చేస్తాము అని. ఎగ్జాక్ట్ కోట్కి యాప్ట్ అయ్యేలా ఉన్న ప్లేస్ అది. ఇంకోటండి, నేను క్లాస్ రూమ్స్ వైపు వెళ్ళాను. క్లాస్ రూమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్టింగ్ వచ్చేసి ఎకడమిక్ అవెన్యూ షేపింగ్ ఫ్యూచర్స్ విత్ కాన్ఫిడెన్స్ అని ఉంది స్టార్టింగ్. అంటే అడ్మినిస్ట్రేటివ్ జోన్ అండ్ అకాడమిక్ జోన్ ఆర్ లైక్ సెపరేటెడ్ అండ్ we don't just build some rankers or something like that. Though we are not against ranks and all of that, of course they need to get marks and ranks and all, but students who are pursuing education here, they should walk out with something more than a rank and all. అదేనండి. So they should be walking out with confidence. ఆ కాన్ఫిడెన్స్కి బై ప్రొడక్ట్స్గా ఈ వేరే రిజల్ట్స్ ఇవి అన్నీ రావాలి. అదేనండి, అర్థమైంది. సో షేపింగ్ ఫ్యూచర్స్ విత్ కాన్ఫిడెన్స్. నేను ఫస్ట్ క్లాస్ రూమ్కి వెళ్తే దాని పేరు సెలెస్టియా అని పేరు పెట్టారు. దానికి ఒక రాకెట్ ఉంది, అంటే లైక్ దీనికి డోర్కి రాకెట్ అది పైకి వెళ్తున్నట్టు సింబలైజ్ చేస్తూ ఉంది. వాట్ ఈస్ దిస్ సెలెస్టియా? అంటే సెలెస్టియా అంటే లైక్ ఇట్స్ ఎ కాస్మిక్ థీమ్ అండి బేసికల్లీ. సో ద హోల్ ఐడియా ఈజ్ లైక్ ఒక ఎక్స్పాన్సివ్ ఎన్వైరన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ ఉండాలి. యూజువల్గా అప్ ఇన్ ద స్కై ఒకప్పుడు ఫిలాసఫర్స్ టైంలో కూడా సెలెస్టియల్ బాడీస్ అనేవారు. సన్, మూన్, అదర్ ప్లానెట్స్ అండ్ వాట్ ఎవర్ అప్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ హియర్ ఈజ్ ఎర్త్లీ అండ్ ఎవ్రీథింగ్ అప్ దేర్ ఈజ్ లైక్ సెలెస్టియల్ అన్నట్టుగా అనేవారు. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ కాస్మిక్ ఆబ్జెక్ట్స్ ఈజ్ లైక్ ఎ సెలెస్టియా అన్నట్టు. So this rocket is like opening up the doors to new possibilities and the expansive universe. Super. So the classroom చూడండి, ఒక వర్డ్ లో ఎంత మీనింగ్. మీరు ఏదో ఒక రూమ్ లోకి వెళ్తున్నారు అన్నట్లుగా కాకుండా ఒక ఎక్స్పాన్సివ్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి మీరు ఇక్కడికి ఎంటర్ అవుతున్నారు అనే ఉద్దేశంలో సెలెస్టియా. ఇంకొక క్లాస్ రూమ్కి వెళ్ళానండి నేను. క్లాస్ రూమ్కి వెళ్తే ఒక ఫార్ములా, దాంతోపాటు సాల్వే హాల్ అని చెప్పి ఒక పేరు ఉంది. ఇందాకేమో సెలెస్టియా, ఇప్పుడేమో సాల్వే హాల్. సెలెస్టియాది నాకు క్లారిటీ అయితే వచ్చింది, ఒక వర్డ్లో ఎంత మీనింగ్ ఉందన్నది. ఆ రాకెట్ ఎందుకు పెట్టారు, ఈ ఫార్ములా ఎందుకు పెట్టారు, దానికి యారో కూడా చూపిస్తూ సాల్వే హాల్ని చూపిస్తూ యారో పెట్టారు దానికి. వాట్ ఇట్ మీన్ యాక్చువల్లీ? సో క్లాస్ రూమ్ లోపలికి మీరు వెళ్ళలేదేమో, స్టూడెంట్స్ ఉండుంటారు. సో మీకు వెళ్తే బ్యాక్ డ్రాప్లో మీకు ఒక పెద్ద పోస్టర్ లాగా కనిపిస్తుంది. సో అంటే ఇట్స్ నాట్ ఎ పోస్టర్, యాక్చువల్లీ ఇట్స్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ 1927. సాల్వే కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగేదండి. 5th కాన్ఫరెన్స్ అది జరిగినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్, నీల్స్ బోర్, మ్యాక్స్ బోర్న్ అండ్ డిరాక్, మేడమ్ క్యూరీ, ఇలా ఎమినెంట్ సైంటిస్ట్ అందరూ, నోబెల్ లారియట్స్ అందరూ కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్లో ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళ గ్రూప్ పిక్చర్ ఉంటుంది.
సో అంటే వెరీ నేను వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మిస్ అయ్యాను. మేబీ ఐ థింక్ పిల్లల క్లాసెస్ జరుగుతున్నాయి లోపల. సో అందుకోసం వెళ్ళలేకపోయాను. బయట అంతవరకు నేను చూసేసి ఫొటోస్ తీసుకొని వచ్చాను. ఐ విల్ విజిట్ ఫర్ షూర్. సాల్వే కాన్ఫరెన్స్ అని ఉంటుంది. Hmm. సో నేమ్డ్ ఆఫ్టర్ దాట్ సాల్వే హాల్ అని చెప్పేసి దానికి ఈ ఫార్ములా దేనికి రిలేటెడ్? అది స్క్రూడింగర్స్ వేవ్ ఈక్వేషన్ అని ఒకటి ప్లస్ నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్ అని ఇంకొకటి. దే ఆర్ డిఫరెంట్. అదే ఎందుకు పెట్టారు అక్కడ? దే ఆర్ డీప్లీ సైంటిఫిక్ అండి. ఓకే. ఆ పర్టికులర్ టూ ఈక్వేషన్స్ ని పక్క పక్కన ఎందుకు పెట్టాము అనే దానికి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీజన్. కైండ్ ఆఫ్ ఫిజిక్స్ రిలేటెడ్, అది ఫిజిక్స్ అండ్ మ్యాథ్ రిలేటెడ్. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథర్ అండ్ సైంటిస్ట్ రిచర్డ్ ఫైన్మన్ అని ఉంటారు. మనకు బుక్ లో రాస్తాడు అనమాట. పీపుల్ ఆఫన్ ఇన్ సమ్ అన్జస్టిఫైడ్ ఫియర్ ఆఫ్ ఫిజిక్స్ సే దట్ వీ కెనాట్ రైట్ ఎన్ ఈక్వేషన్ ఫర్ లైఫ్. ఓకే. Perhaps we already have an equation when we have the Schrödinger's equation అని చెప్పేసి that equation can describe life అంటాడు actually. A similar analogous situation is there in hydrodynamics, study of fluid basically, which is called Navier-Stokes equation. It is one of the open problem, unsolved problem అన్నమాట. సో మిలీనియం ప్రాబ్లమ్స్ లో చూస్తారు దాన్ని. సో ఆ రెండు కలిసి ఒక. అలాగే నేను లైబ్రరీ సైడ్ వెళ్ళాను. బయట ఏమో దర్శన అని ఉంది ఫార్ములాస్, కెమిస్ట్రీ ఫార్ములాస్, డిఎన్ఏ రిలేటెడ్. డిఎన్ఏ రిలేటెడ్ అది. ఓకే, మనం చూడొచ్చు. ఇలా 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 ఉంది. ఎందుకంటే రీజన్ ఏంటి? డిఎన్ఏ అండి. డిఎన్ఏ ఇస్ అట్ ద కోర్ ఆఫ్. ఇది డిఎన్ఏనా అండి? ఓకే. NH NH2 ఎడెనైన్, గ్వానైన్, థైమైన్, సిస్టోసైన్. సో దర్శన యాజ్ ఎ క్లాస్ రూమ్ బేసికల్లీ ఇట్ ఈస్ లైక్, అంటే దర్శన అంటే దట్ విచ్ గివ్స్ ఏ విజువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ థింగ్స్. సో ఐ వాంటెడ్ ద క్లాస్ రూమ్ టు బి a platform which gives a visual experience of various viewpoints of looking at things. సూపర్. ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ కదా. అవును. ఒక విషయం గురించి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆథర్స్ అండ్ థింకర్స్ దాని గురించి ఎలా చూసారు అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని మనం అక్కడ నుంచి పొందడము, మన ఓన్ ఎక్స్పీరియన్స్ ని యాడ్ చేసుకొని ఇంకా బెటర్ గా చూడగలగడము అనే పాయింట్ లో దర్శన అని చెప్పేసి వి బ్రాట్ ఇట్. లోపలికి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్స్ బయట ర్యాక్స్ చూశాను. పిల్లలు అవి సంథింగ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి కదా, పర్సనల్ లాకర్స్. ఆ లాకర్స్ కూడా సైంటిస్టుల నేములు అనుకుంటా. గెలీలియో, జార్జ్ బూలే, జార్జ్ జేజే థామ్సన్, జార్జ్ క్యాంటన్, ఇలా రకరకాల పేర్లు పెట్టారండి. వై, రీజన్ ఏంటి వీటికి? ఆ పేర్లకి దీనికి సంబంధం ఏంటి? గెలీలియో ఇస్ ఫిజిసిస్ట్ అండి. ఇస్ లైక్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ గా చూస్తారు. అలానే బూల్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆయన. సో ఐ మీన్ the lockers are named after eminent scientists from different departments. Physics, chemistry. J.J. Thomson is from chemistry. Chemistry అని కూడా కాదు, బేసికలీ అటామిక్ మోడల్స్ గురించి మాట్లాడారు. ఫిజిక్స్ లోకి వస్తుంది, కెమిస్ట్రీలో కూడా తీసుకొస్తాము. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మేనేజ్మెంట్, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అన్ని డిపార్ట్మెంట్స్ సైంటిస్టులు మొత్తం అక్కడే ఉన్నారు. అయితే అలాటెడ్ వన్ లాకర్ నేమ్డ్ ఆఫ్టర్ సమ్ ఎమినెంట్ పర్సన్. కానీ ఇట్స్ యూనిక్ ఐడియా ఒకటి. ఇంకొక విషయం నాకు డౌట్ వచ్చింది. ఎవరు అడగలేదా మీకు ఏంటండి ఈ ఎన్విరాన్మెంట్ అంటే? నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఖచ్చితంగా అడిగే ఉంటారేమో అని డౌట్. మీకు దాన్ని పాజిటివ్ రిజల్ట్ చూడండి. ఒక బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మేబీ ద ఫస్ట్ ఆర్ సెకండ్ డే నేను ఒక టాపిక్ తీసుకున్నాను. క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు టాపిక్లో ఒక సైంటిస్ట్ పేరు వచ్చింది. కెల్విన్, లార్డ్ కెల్విన్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ గురించి డిస్కషన్ వచ్చింది. ఇమీడియట్గా నేను అడిగాను, బయట మన లాకర్స్ మీద ఎక్కడైనా కూడా ఈ కెల్విన్ చూసారా అని అడిగాను. ఇమీడియట్లీ మెనీ స్టూడెంట్స్ దే షౌటెడ్ లైక్, నో సార్, కెల్విన్ ఈజ్ నాట్ దేర్. సో 73 డిఫరెంట్ పీపుల్ నేమ్స్ ఉన్నాయి దానికి. అందులో లార్డ్ కెల్విన్ అనే పేరు ఖచ్చితంగా లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు ఫస్ట్ సెకండ్ డే. అంటే అంత క్యూరియస్గా వాళ్ళు అసలు ఎవరెవరు ఈ సైంటిస్ట్ ఉన్నారు ఇక్కడ, ఏంటి వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి చూశారు. అయితే ఇంట్రెస్టింగ్లీ లార్డ్ కెల్విన్ లేదా ఉండాలి, మీరు ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి అని చెప్పాను నేను.
అంటే లేదు సార్ అన్నారు. లేదు ఒక్కసారి మీరు చూడండి అన్నాను. నా మీద గౌరవంతో వాళ్ళు ఓకే. అయితే ఎక్కడైనా మిస్ అయ్యామో అని చూడడానికి వెళ్ళి, సార్ లేదు కనిపించలేదు అన్నారు. లేదు ఉంది అని చెప్పాను. అదేంటి తెలియకుండా ఇంకో లాకర్ వేరే ఎక్కడైనా ఉందా? లేదు అక్కడే ఉంది. విలియం థామ్సన్ అని ఆయన పేరుందేమో ఒకసారి చూడండి అన్నా మళ్ళీ. ఆ! అది ఉంది సార్ అన్నారు. ఆయనే లార్డ్ కెల్విన్ యాక్చువల్లీ. ఓకే. సో, ఒక ఇంటెన్షనల్‌గానే నేను ఆయన ఒరిజినల్ నేమ్ పెట్టి పాపులర్ నేమ్‌ని పెట్టలేదు. ఓకే. ఓకే. వాళ్ళు కూడా అది యూ గెట్ టు డిగ్ ఇంటు ద హిస్టరీ ఆఫ్ అప్పటి నుంచి అంటే మీరు ఈ ఈ వీళ్ళకి ఐడియా ఇచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వాళ్ళు డెప్త్‌గా ఆలోచిస్తారు అప్పటి నుంచి. అబ్సల్యూట్‌లీ. ఖచ్చితంగా ఈ సైంటిస్ట్‌కి ఏమన్నా ఇంకో నేమ్ ఏమైనా ఉందా? అంటే ఇలా ఈవెన్ మోర్ దాన్ ద నేమ్ అసలు వీళ్ళు ఏం చేశారు? ఏంటి? ఇంకొకటేంటి? హ్మ్. ద వెరీ ఫస్ట్ నేమ్ అడా లవ్లేస్ అని ఉంటుంది. హ్మ్. షీ ఈస్ ఎ వుమన్ సైంటిస్ట్. 1800స్‌లో అనుకుంటా షీ హాస్ ఐ థింక్ డిడ్ ఎ సిగ్నిఫికెంట్ వర్క్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్. ఓకే. షీ ఈస్ కన్సిడర్డ్ యాస్ ద ఫస్ట్ ప్రోగ్రామర్ ఇన్ ద వరల్డ్ బేసికల్లీ. షీ ఓహ్! డెవలప్డ్ సంథింగ్ లైక్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్. చాలా, చాలా, చాలా కొత్త విషయాలు నేను తెలుసుకున్నాను ఇక్కడికొచ్చిన తర్వాత. లైక్ ఒక థింగ్ ఏందంటే, దీని గురించి ఇంకా మనం అంటే ఇంకా ఎడ్యుకేషనల్ స్టూడెంట్ గురించి ఎళ్ళలేదు కాబట్టి టాపిక్ గురించి మనం దీని గురించి కూడా మాట్లాడదామండి ఖచ్చితంగా. ఖచ్చితంగా. విల్ టాక్ టుగెదర్. ఎందుకంటే నేను యాక్చువల్ పర్పస్ వచ్చింది ఒకటి. నా క్యూరియాసిటీతో ఈ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఓవరాల్ డైవర్షన్ ఎళ్ళిపోయింది. బట్ ఐ గాట్ టు నో దట్ ఇట్స్ ఏ గుడ్ ఇంటర్వ్యూ ఫర్ ఎవ్రీవన్. మోర్ దాన్ అన్ ఇంటర్వ్యూ దిస్ ఈస్ లైక్ ఎన్ ఇంటరాక్షన్ బేసికల్లీ. Of course. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎపిసోడ్ ని మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఎపిసోడ్ ని మిస్ అవుతే చాలా మంచి వర్డ్స్, చాలా మంచి సబ్జెక్ట్ చాలా మిస్ అవుతారు. ఇవన్నీ కూడా మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూని శ్రద్ధగా చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి. ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు.